ఎంత మధురమైనది యెహోవా నామము. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభు అయినటువంటి యేసు యొక్క దైవత్వాన్ని గురించి, ప్రభు అయినటువంటి యేసును గురించినటువంటి అధ్యయనం మనం చేస్తూ ఉన్నాం. మామూలుగా క్రైస్తవులు అనేటువంటి ఆ మాట క్రీస్తు ప్రభువును బట్టి వచ్చింది అనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా ఎరిగినటువంటి వాళ్ళమే. అదే సందర్భంలో క్రైస్తవ జీవితము అనేటువంటిది కూడా క్రీస్తును పోలి నడుచుకునేటువంటి జీవితము, క్రీస్తును పోలి నడుచుకోవటము నేర్చుకునేటువంటి జీవితము. ఎప్పుడైతే ప్రభు అయినటువంటి యేసు యొక్క జీవితాన్ని గురించి మనము అధ్యయనం చేయకుండా ఉంటామో, లేదా ప్రభు అయినటువంటి యేసును గురించినటువంటి అవగాహన మనము లేకుండా ఉంటామో, క్రైస్తవ జీవితము అనేటువంటిది క్రీస్తులా ఎదిగేటువంటి ఆ జీవితం అనేటువంటిది సాధ్యపడదు. ఉదాహరణకి మనము క్రీస్తులా అవ్వాలి అని అంటే క్రీస్తే మనకు తెలియకపోతే క్రీస్తులా అవ్వటం సాధ్యపడదు. అసలు యేసుక్రీస్తు ఎలా ఉంటాడో మనకు తెలియదు అనుకోండి, క్రీస్తులా అవ్వటం అనేటువంటిది ఎప్పటికీ కూడా సాధ్యపడదు. ఈరోజు అనేక మంది క్రైస్తవులు వారి యొక్క క్రైస్తవ జీవితం అభివృద్ధి చెందకపోవటానికి, లేదంటే వారి క్రైస్తవ జీవితం అనేటువంటిది ఆత్మీయంగా ఎదగకపోవటానికి గల ప్రధానమైన కారణం ఏమిటి అంటే క్రీస్తును గురించినటువంటి అవగాహన లేకపోవటం. ఇప్పుడు క్రీస్తు ఎలా ఉన్నాడో తెలుసు అనుకోండి, పని ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే లోకంలో కొందరు సినిమాలో ఉన్నటువంటి యాక్టర్స్కి అభిమానులుగా మారుతారు. అభిమానులుగా మారినప్పుడు ఏమవుతుందంటే వారు ఆ అభిమాన నటుడు ఎలా అయితే ఉంటాడో అలాగే వాళ్ళు కూడా ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఎలాగైతే జుట్టు క్రాఫ్ట్ చేయించుకుంటారో అలాగా, వాళ్ళ ముఖం ఎలా ఉంటుందో అలా, ఇంకా చెప్పాలంటే వాళ్ళ బట్టలు కూడా, వాళ్ళ డ్రెస్ ఎలా అయితే ఉంటుందో అలా మొత్తం కూడా వాళ్ళు మార్చుకుంటూ ఉంటారు. అంతేకాదు వాళ్ళు మాట్లాడేటువంటి స్టైల్ కూడా ఎలా అయితే మాట్లాడతాడో అలా. ఒకవేళ నడుము మీద చేయి పెట్టాడు అనుకోండి, వీళ్ళు నడుము మీద చేయి పెడతారు. వాళ్ళ చేయి ఎలా కదిపితే వీళ్ళు అలా చేయి కదుపుతూ ఉంటారు. చూడగానే అచ్చం వాళ్ళ ఉన్నారే అని అనిపిస్తూ ఉంటుంది. ఉదాహరణకి వాళ్ళ అభిమాన నటుడు ఎట్లా ఉన్నాడో వాళ్ళు ఎప్పుడూ జీవితంలో చూడలేదనుకోండి, ఆయనలా చేయంటే చేయగలరా? చేయలేరు. ఎందుకంటే అసలు ఆయన ఎవరో తెలియదు. ఇప్పుడు ప్రభు అయినటువంటి యేసు కూడా ఆయన మాట్లాడినట్టు మనం మాట్లాడాలంటే అసలు ఆయన ఎట్లా మాట్లాడాడో మనకేం తెలుసు? ఆయనలా మనం ఎమోషన్స్ కూడా కంట్రోల్లో ఉంచుకోవాలంటే అసలు ఆయన ఎమోషన్స్ ఎట్లా కంట్రోల్లో ఉంచుకున్నాడో మనకేం తెలుసు? కాబట్టి మొట్టమొదట ప్రభు అయినటువంటి యేసును గురించి మనం నేర్చుకున్నట్లయితే ఆయనలా ఉండటము అనేటువంటిది మనకు సాధ్యపడుతుంది. ముఖ్యంగా క్రైస్తవ జీవితంలో ప్రభు అయినటువంటి యేసు యొక్క దైవత్వం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము. ఎందుకది ప్రాముఖ్యమైనటువంటి విషయం అంటే ప్రభు అయినటువంటి యేసు ఒక మానవుడే అయితే ఆయన మనం అనుసరించవలసినటువంటి అవసరం లేదు. ఆయన కేవలం మానవుడే గనక అయినట్లయితే అసలు ఆయన యొక్క జీవితం అనేటువంటిది మనకి ఎంత మాత్రమూ మాదిరిగా ఉండదు. ఆయన కేవలం మానవుడే గనక అయినట్లయితే ఆయన చేసినటువంటి వాగ్దానాలు మనం నమ్మవలసినటువంటి అవసరం కూడా లేదు. ఎందుకు అంటే ప్రతి మానవుడు కూడా అబద్ధం ఆడేటువంటి వాడే. అబద్ధం ఆడనటువంటి నరుడు ఎవడు కూడా లేడు. దేవుడు మాత్రమే అబద్ధం ఆడజాలనటువంటి స్వభావం కలిగి ఉన్నాడు. కాబట్టి ఆయన దేవుడైతేనే ఆయన మాటలు అబద్ధం ఆడనేరనటువంటి మాటలు, వాటి మీద మనము మన జీవితాన్ని కట్టుకోవచ్చు, నమ్మవచ్చు. కాబట్టి ప్రభు అయినటువంటి యేసు యొక్క దైవత్వము మనకు చాలా ప్రాముఖ్యమైనది. కొందరు అడుగుతూ ఉంటారు, సరే ఆయన దేవుడో కాదో వదిలేయండి అని. లేదు, ఆయన దేవుడో కాదో వదిలేస్తే ఆయన దైవత్వం కనుక మనకు తెలియకపోతే ఆయన మాటలు మనం నమ్మలేం. అప్పుడప్పుడు కొందరు బైబిల్లో చెప్పినా కానీ నిజమేనంటారా, నిజంగా జరిగిద్ది అంటారా అని అంటారు. అంటే దాని అర్థం ఏంటి? ప్రభు అయినటువంటి యేసు యొక్క మాటల మీద వారికి నమ్మకం కుదరలేదు, నిజమేనంటారా అని చెప్పేసి అంటూ ఉన్నారంటే వాళ్ళ మాటలు అనేటువంటివి, అంటే ప్రభు అయినటువంటి యేసు మాటలు కూడా అందరి మాటల్లాగానే వాళ్ళు తీసుకుంటూ ఉన్నారు. కానీ ఆయన దేవుడు అనేటువంటి విషయం ఎప్పుడైతే అర్థమవుతుందో ఖచ్చితంగా మనం ఆ మాట అనలేము. మనము బైబిల్లో గమనించామో, పాత నిబంధన గ్రంథములో మనం చూసినప్పుడు ప్రభు అయినటువంటి యేసు యొక్క ప్రత్యక్షతలు ఉన్నాయి.
ఇంకా చెప్పాలి అంటే పాత నిబంధనకు ముందే భూమి పుట్టేటప్పుడే ప్రభువైన యేసు ఉన్నాడు. ఇంకా చెప్పాలి అంటే భూమి పుట్టేటప్పుడు ఆయన సృష్టిని చేయటంలో మాత్రమే కాదు, ఆయన సృష్టికి ముందే ఉన్నటువంటి వ్యక్తిగా మనం గమనించాం. అనేక సందర్భాల్లో మనం గమనించినప్పుడు ప్రభువైనటువంటి యేసు తానే సాక్షాత్తు చెప్పినటువంటి మాటలు కూడా ఉంటాయి. అబ్రహాం పుట్టక మునిపే నేను ఉన్నాను అనేటువంటిది ఆయన ఉనికిని గురించినటువంటి అతిపెద్ద ప్రశ్న వారికి. అదేంటి నీకు ఇంకా 50 సంవత్సరాలు లేవే అని చెప్పేసి వాళ్ళు ఆశ్చర్యపడ్డారు. అబ్రహాం పుట్టక మునుపు ఆయన ఉండటము అంటే కేవలము ఆయన దేవుడైతే తప్ప అది సాధ్యపడే విషయం కాదు. అంతేకాదు సృష్టి పుట్టడానికి ముందు ఉన్నాడు. సృష్టి పుట్టడానికి ముందు ఉన్నాడు అంటే ఖచ్చితంగా దేవుడైతే తప్ప సాధ్యమయ్యేటువంటి పని కాదు. సృష్టిని చేయటంలో ఆయన ఉన్నాడు. సృష్టిని చేయటంలో ఉన్నాడు అంటే ఇక సృష్టిని ఆయనే చేశాడంటే సృష్టికర్త అంటే ఆయన సృష్టికర్తే కానీ దేవుడు కాదండి అని చెప్పలేం. కొందరు ఉంటారు ఆయన సృష్టికర్తేనండి, ఎవరు కాదన్నారు, కాకపోతే ఆయన దేవుడు కాదంతే అంటారు. ఒకసారి మనం అంటాం ఏంటి పిచ్చా ఎర్రా అని చెప్పేసి. ఏంటి ఆయన సృష్టికర్త, ఆయన సృష్టిని చేశాడు కానీ దేవుడు కాదు అంటే దేవుడు కానటువంటి ఒక వ్యక్తిని సృష్టిని చేస్తాడా? కాబట్టి ప్రభు అయినటువంటి యేసు ఆయన సృష్టికర్త అయితే ప్రభు అయినటువంటి యేసు ఈ సృష్టి మొత్తాన్ని చేస్తే 100కి 100 ఆయన దేవుడే అవుతాడు. ఆదికాండం మనం గమనించాము. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. బైబిల్ క్రైస్తవులకు నేర్పేది ఏమిటి అంటే దేవుడు అంటే సృష్టికర్త, దేవుడు భూమి ఆకాశములను సృజించెను. యోహాను సువార్త 1వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు మనం గమనించినప్పుడు ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, సమస్తము ఆయన మూలంగా కలిగెను, కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. అంటే కలిగి ఉన్నదేది కూడా వాక్యమైనటువంటి ఆ దేవుడు అంటే ప్రభువైనటువంటి యేసును గురించి మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యమైనటువంటి ఆయన లేకుండా ఏది కలగలేదు అనే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రభువైనటువంటి యేసు ఆయన సృష్టికర్త అయితే ఈ లోకమంతటిని కూడా చేసింది ఆయనే అయితే ఆయన దేవుడు గనక అయితే ఖచ్చితంగా ఆయన సృష్టికి ముందు నుంచే ఉంటాడు నిస్సందేహంగా, అందులో సందేహం ఏమీ లేదు. సృష్టికి ముందు నుంచి ఉన్నాడు, సృష్టిని చేయటంలో ఉన్నాడు. సృష్టిని చేయటంలో ఉన్నటువంటి ఆయన మరి పాత నిబంధన కాలం అంతా కూడా ఏమైపోయాడు అప్పుడప్పుడు కొందరు అడుగుతూ ఉంటారు. పాత నిబంధన కాలంలో మనం తండ్రినే చూస్తాం కానీ అప్పుడు క్రీస్తు ఏమైపోయాడు అని. వాస్తవంగా క్రీస్తు ఏమీ అయిపోలేదు. వాళ్ళు ఏమనుకుంటారంటే పాత నిబంధన కాలంలో మనం తండ్రినే చూస్తామని అనుకుంటారు కదా, వాళ్ళు పొరబడుతూ ఉంటారు. వాళ్ళు చూసేటువంటిది మనం చూసేటువంటిది తండ్రిని కాదు. తండ్రిని అని అనుకుంటాం కానీ మనం చూసేటువంటిది తండ్రిని కాదు. మనము ఆదికాండం దగ్గర నుంచి కనుక చదివినట్లయితే మనం చూసేటువంటిది ఎవరు అనేటువంటిది అంటే ఒక సాధారణమైనటువంటి ఒక బైబిల్ రీడర్ అయితే అది తండ్రి అని అనుకుంటాడు కానీ కొన్ని సందర్భాల్లో అది దేవదూత అని అనుకుంటారు. కానీ చాలా జాగ్రత్తగా కనుక చదివేటువంటి వాళ్ళు అంటే నిశ్చితంగా పరిశీలన చేసేటువంటి వాళ్ళకు మాత్రమే అది తండ్రి కాదు, అది కుమారుడు అనేటువంటి విషయం అర్థమవుతుంది. మనం గమనించినప్పుడు ఆదికాండము 16వ అధ్యాయము మనం గమనిస్తే దేవుని వాక్యం ఈ రీతిగా ఉంటుంది. హాగారుకు మరియు ఇక్కడ దేవదూతకు మధ్య జరిగినటువంటి సంభాషణలా మనకు కనబడుతూ ఉంటుంది. 16వ అధ్యాయము మనం గమనించినప్పుడు ఆదికాండము 16వ అధ్యాయము 1వ వచనం మనం గమనించినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా ఉంటుంది. అబ్రహాము భార్య అయిన శారాయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగర్ అనేటువంటి ఐగుప్తురాలైనటువంటి దాసి ఉంది. కాగా శారాయి ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్మో, ఒకవేళ ఆమె వల్ల నాకు సంతానం కలగవచ్చునని అబ్రహాముతో చెప్పెను. అబ్రహాము శారా మాట వినెను. కాబట్టి అబ్రాము కనాను దేశంలో 10 ఏండ్లు కాపురమున్న తర్వాత అబ్రాము భార్య అయిన శారాయి తన దాసి అయిన హాగరును ఐగుప్తురాలను తీసుకొని తన పెనిమిటి అయిన అబ్రామునకు భార్యగా ఉండునట్లు అతనికి ఇచ్చెను. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి అయినో, అది తాను గర్భవతినైనది తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయను. అంటే ఇది కనుక మనం గమనించినప్పుడు కొంతమంది అదేంటి పిల్లలు లేకపోతే పన్నావును పంపించటమేనా అని అనుకుంటారు. సేమ్ మీకు గమనించండి, యాకోబు యొక్క జీవితంలో కూడా యాకోబు ప్రేమించినటువంటి భార్య ఉంటుంది. యాకోబుకు 2 భార్యలు. ఆ 2 భార్యల్లో ఆమె ప్రేమించినటువంటి భార్య ఉంది.
ఆ చిన్న భార్య సంతానం కలగనప్పుడు ఆమె కూడా తన దాసిని పంపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత పెద్ద భార్య ఏం చేస్తుందంటే నాకు కూడా సంతానం కావాలి అని చెప్పేసి ఆమె కూడా తన దాసిని పంపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఒకవేళ బైబిల్ని జాగ్రత్తగా చదివేటువంటి వాళ్ళు మనకు నేర్చుకునే విషయం ఏమిటంటే, ఆ రోజుల్లో సంతానం లేనట్లయితే వాళ్ళకు ఉన్నటువంటి దాసిని పంపించి దాసి యొక్క సంతానాన్ని వాళ్ళ సంతానంగా పెంచుకునేవాళ్ళు. పోనీ ఎట్లా చెప్తే మీకు అర్థమవుతుందేమో. ఇవాళ మనకు పిల్లలు లేకపోతే ఏం చేస్తామంటే ఎక్కడో పిల్లల్ని తెచ్చి మన పిల్లలుగా పెంచుకుంటాం. దానికి ఎవరు ఆశ్చర్యపడరు. అదేంటి ఎక్కడో పుట్టిన పిల్లలు మీ పిల్లలు ఎట్లా అవుతారని మనమేమి ఆశ్చర్యపడం. వాళ్ళ పిల్లలుగా పెంచుకుంటారు. వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి దాసిని ఆ పిల్లలను వాళ్ళ భర్తకు కంటే ఆ పిల్లలను వాళ్ళ పిల్లలుగా పెంచుకునేటువంటి వాళ్ళు. ఇక్కడ కూడా మనం అదే విషయాన్ని చూస్తాం. కానీ ఇక్కడ సమస్య ఏమిటి అంటే, ఎప్పుడైతే ఈమె దాసినే, హాగరు దాసినే, కానీ ఆమె గర్భవతి అయినప్పుడు ఆమె యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయనో అని చెప్పేసి అంటుంది. అంటే ఇక ఆమెను తక్కువగా చూడటం మొదలుపెట్టింది. ఏమసలు పని ఆమె దాసి, కానీ ఇప్పుడు నేను కూడా ఆయనతో ఆ బిడ్డను కనబోతున్నాను కదా, అంటే ఇక నా యజమానురాలు ఎంతో నేను అంతే అనే భావన కూడా వస్తుంది ఒక్కొక్కసారి. అప్పుడు శారాయి నా ఉసురు నీకు తగులునో, నేనే నా దాసిని నీ కౌగుడికి ఇచ్చిన తర్వాత తాను గర్భవతినైతినని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దానినైతినే, నాకును నీకును యెహోవా న్యాయము తీర్చునుగాక అని అబ్రాముతో నేను. ఇక్కడ చాలా విషయాలు నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. వాస్తవంగా ఇక్కడ హాగరు తొందరపడేది. అదేమిటి అంటే, దేవుడు సంతానాన్ని ఇస్తానని అప్పటికే వాగ్దానం చేశాడు. ఈ సంతానము ఆకాశ నక్షత్రాల్లాగా అవుతుంది, సముద్రపు ఇసుక రేణువుల్లాగా అవుతుంది అని దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేశాడంటే ఖచ్చితంగా ఆ వాగ్దానం నెరవేరుతుంది. అంటే ఖచ్చితంగా సంతానాన్ని దేవుడు ఇస్తాడు. అయితే ఈమె ఆగలేకపోయింది సంతానాన్ని ఇస్తాడని. ఒక్కోసారి అనుకుంటూ ఉంటారు కదా, కోరి తలనొప్పి తెచ్చుకున్నారని. ఈమె నిజంగా అలానే చేసింది. ఆమె గనక వేచి ఉన్నట్లయితే, అబ్రహాంకు రమారమి మనకు తెలుసు 100 సంవత్సరాల వయసులో శారా ద్వారా వాగ్దాన సంతానమైనటువంటి ఇస్సాకు జన్మించాడు. అప్పటి వరకు ఓపిక పడితే. కానీ ఆమె ఏమనుకుందంటే, ఇక నాకు పిల్లలు కలగరు కదా, దేవుడు కూడా ఇవ్వలేడేమో, నేనే ఏదన్నా ప్లాన్ చేయాలి, నా తెలివితేటలు ఉపయోగించాలన్నట్లుగా ప్రయత్నం చేసింది. ఇప్పుడు ఏమైందంటే, ఆమె తెలివితేటలు ఉపయోగించేసరికి భూమి మీదకి ఇష్మాయేలు వచ్చాడు. చివరికి ఆ తర్వాత చూడండి, ఈ ఇష్మాయేలు వాగ్దాన సంతానమైనటువంటి ఇస్సాకుని హేళన చేయటం, అది నచ్చక ఆ తల్లిని కొడుకుని ఇద్దరిని పంపేసేయటం. పంపినప్పటికీ కూడా దేవుడు వాళ్ళను దీవించాడు, వాగ్దానం ఇచ్చాడు వారికి కూడా. ఆ తర్వాత ఇష్మాయేలు గొప్పవాడయ్యాడు. ఇష్మాయేలు గొప్పవాడై ఈ ఇష్మాయేలు సంతానము తర్వాత ఇస్సాకు సంతానం. చరిత్ర చూసినప్పుడు ఈ పోరు అలాగే ఉంటుంది. ఎవరు తెచ్చిపెట్టిన పోరు ఇదంతా అంటే, ఆ ఇస్సాకు తల్లి ఆమె ఆగలేకపోయింది. ఒక్కోసారి మనం కూడా అలాగనే చేస్తూ ఉంటాం. అంటూ ఉంటారు కదా, ఆగలేకపోవటం, తుత్తర లేకపోతే తొందర వీళ్ళకి ఎక్కువ అని అంటూ ఉంటారు కదా. దేవుని వాగ్దానాలు మనం ఓపికతో కనిపెట్టుకొని ఉండాలి, తొందరపడిపోకూడదు. మనుషులకి ఎప్పుడు కూడా షార్ట్ కట్స్ అంటే చాలా ఇష్టం. అభివృద్ధి చెందటానికి కూడా చూడండి అడ్డదారిలో వెళ్ళిపోతూ ఉంటారు. షార్ట్ కట్స్ అంటే చాలా ఇష్టం. లంచాలు తీసుకునేటువంటి వాళ్ళని కూడా మీరు అడగండి. ఇప్పుడు ప్రార్థనకు వచ్చేవాళ్ళు కూడా లంచాలు తీసుకుంటారు. ఏమిటంటే, నేను తొందరగా బాగుపడిపోవాలి. షార్ట్ కట్స్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు మనుషులు కూడా వెయిట్ తగ్గాలి అనుకుంటారు. వెయిట్ తగ్గాలంటే రాత్రి నిద్రపోయి తెల్లారులేసరి తగ్గిపోవాలన్నట్టుగా చేస్తూ ఉంటారు. కొంతమంది వెంటనే తగ్గిపోవాలని అనుకుంటూ ఉంటారు. ఏది తొందరగా జరిగిపోదు, ఏది తొందరగా జరగకూడదు. 1 కిలో బరువు పెరగాలంటే మనకి ఎంతకాలం పడుతుంది? రాత్రి నిద్రపోయి తెల్లారులేస్తే కిలో పెరుగుతామా? ఇవాళ బస్తా బియ్యం వండుకొని తినేస్తాం అనుకోండి, తెల్లారి 10 కేజీలు పెరుగుతామా? అంటే అంత తినలేం. కానీ పెరగాలన్నా త్వరగా అవ్వదు. మరి నెమ్మదిగా పెరిగినటువంటిది తగ్గాలంటే కూడా నెమ్మదిగా తగ్గాలి. కొన్ని సందర్భాల్లో మనుషులు బ్యారియాట్రిక్ సర్జరీ అని కొన్ని రకాల సర్జరీలు చేయించుకొని ఒంట్లో ఉన్న ఫ్యాట్ మొత్తం తీసేయించుకుంటారు. ప్రాణానికి చాలా ప్రమాదం అది. ఎలాగైతే నెమ్మదిగా వెళ్తామో అలానే నెమ్మదిగా రావాలి. అంటే ఒంటి బరువు గురించి నేను చెప్పటం లేదు. ఏదైనా సరే మనం ఏదైనా ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అన్నా కానీ నెమ్మదిగానే వెళ్ళాలి. అంతేగాని మనం హఠాత్తుగా వెళ్ళిపోవాలని మనం ప్రయత్నం చేయకూడదు. అవి చాలా తలనొప్పులు తెచ్చిపెడుతూ ఉంటాయి. ఇవాళ ముఖ్యంగా యువత కూడా చూసినట్లయితే పెద్ద ఇంకొన్నటువంటి ఉద్యోగాల వైపు ఆకర్షించబడుతూ ఉంటారు.
ఎప్పుడు కూడా అంతంత అంకే, ఎప్పుడు అడ్డదారుల్లో వెళ్తే కానీ అడ్డమైన డబ్బు రాదు. ఒకేసారి అలా వెళ్ళిపోవాలంటే సాధ్యపడే పనులు కాదు. అలాగనే ఆశీర్వాదం, దేవుని దగ్గర ఆశీర్వాదం కూడా ఒక కొబ్బరి నూనె డబ్బా తెచ్చేసుకుంటే ఆశీర్వాదం ఇంటికి పరిగెత్తుకొని వచ్చేసేయాలి కొనుక్కుంటే, ఇది ప్రేయర్ ఆయిల్ అంటే. లేకపోతే ఏదో ఒక ఖర్చీఫ్ కూడా తెచ్చుకుంటే ఆశీర్వాదం వచ్చేసేయాలి. అలాగే మనుషులు చూస్తూ ఉంటారు, అలా ఎప్పుడు కూడా రాదు. ఇక్కడ మనం చూసేటువంటి విషయం ఏంటంటే, శారాయి కూడా తన జీవితంలో అటువంటి పొరపాటునే చేసింది. ఏమిటా పొరపాటు అని మనం గమనించినప్పుడు, ఆమె చేసినటువంటి పెద్ద పొరపాటు ఏమిటి అంటే, ఆమె తొందరపాటు ఆగలేకపోవటమో చాలా పెద్ద, చరిత్రలో కనుక మనం చూసినట్లయితే చాలా పెద్ద పొరపాటును తీసుకొని వచ్చింది. అయితే ఆ తర్వాత ఇప్పుడు ఎలాగూ ఈ జరిగినటువంటి పొరపాటును దిద్దుకోవాలి అని చెప్పేసి అంటే 6వ వచనం, 16వ అధ్యాయం 6వ వచనమో, అందుకు అబ్రాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది, నీ మనస్సు వచ్చినట్లు దాన్ని చేయి. ఆమె పంపించింది, అబ్రామ్ అనలేదు. మరి పిల్లలు లేరు కదా, మరి ఏదో ఒక రకంగా పిల్లలు కావాలి కదా అని అబ్రామ్ ఏమీ తొందరపడలేదు, అబ్రామ్ ఏమీ ఆలోచన ఇవ్వలేదు. శారానే ఆలోచన చేసింది, ఇదిగో నాకు పిల్లలు లేరు, నా దాసితో కనుక నువ్వు నా దాసిని తీసుకున్నట్లయితే నా దాసి వల్ల పిల్లలు కలిగితే నేను పెంచుకుంటాను అంటే. ఇక్కడ ఒక రకంగా చూస్తే అబ్రామ్ భార్య చెప్పినట్టు వింటున్నాడు కదండి అన్నాడు ఒకసారి ఒక ఆయన. అబ్రాము భార్య చాటు భర్తే కదా అని. అట్లెట్లా అంటే ఈ వచనం చూపించి, ఇదిగో ఇట్లా చెయ్యంటే అట్లా చేశాడు కదా, కాదు ఇది తప్పు అని చెప్పుండొచ్చు కదా అని చెప్పేసి అన్నాడు. ఏమో చెప్పుండొచ్చు, మరి చెప్తే శారా ఇంటుందో వినదో ఆ విషయాలన్నీ మనకు తెలియదు, రాయలేదు కదా. అవన్నీ మనం ఊహించుకునే దానికంటే మొత్తానికి మాత్రం ఈ నిర్ణయము శారా నిర్ణయమే, శారా క్రెడిట్ ఇదంతా కూడా. అయితే అబ్రహాము దాన్ని అంగీకరించడం జరిగింది. ఇప్పుడు తలనొప్పి వచ్చేసరికి ఎవరి మీద నెడుతుంది? ఆలోచన ఏమో శారా ఆలోచన. ఈయన శారా ఆలోచనని సరే అని అంగీకరించాడు. ఇప్పుడు దానివల్ల సమస్య వచ్చినప్పుడు 5వ వచనం, అప్పుడు శారాయి, నా ఉసురు నీకు తగులునో. బైబిల్లో కూడా ఉసురు అనే మాట ఉపయోగించాడు. అప్పుడప్పుడు నా ఉసురు కొట్టుకొని పోతారు, మా ఉసురు మీకు తగిలిద్ది అని అంటూ ఉంటారు కదా. బైబిల్లో కూడా ఉసురు ఉందా అని ఒకసారి ఎవరో అడిగారు. ఉంది, బైబిల్లో కూడా ఉసురులు ఉన్నాయి. అంటే ఉసురులు నిజమే అన్నమాట అని అన్నాడు. ఉసురు అంటే ఇప్పుడు ఒక మనిషికి అన్యాయం చేసినప్పుడు అది దేవుడు మన నెత్తి మీదకి తీసుకొని వస్తాడు, మన తల మీదకి మన మీదకి తీసుకొని వస్తాడు. అది ఖచ్చితంగా 100% నిజం, ఖచ్చితంగా నిజం. దాన్నే క్రీస్తు ప్రభు తనదైనటువంటి భాషలో ఏమని అంటాడంటే, మనం ఏ కొలతతో కొలుస్తామో అదే కొలతతో మనకు కొలవబడుతుంది. అణిచి కుదించి దిగజారున్నట్లు మరి కొలవబడుతుంది. కాబట్టి ఒక మనిషికి అన్యాయం చేస్తే అన్యాయమే మనకు వస్తుంది, ఒక మనిషికి కీడు చేస్తే ఆ కీడే మనకు వస్తుంది. ఎంత కీడు చేసామో అంత కీడే వస్తుంది కాదు, అంతకంటే ఎక్కువ కీడు వస్తుంది. మొన్న ఎవరో అంటున్నారు, ఏదో ఒకటి కొన్నారు, ఏదో ఒకటి కొని శనక్కాయలు కొన్నారు. శనక్కాయలు కొంటే 4 కాయలు వేయమ్మా, కొసరు లేకపోతే నాకు అరగదా అంటున్నాడు. ఆమె తీసుకొచ్చి 2 కాయలు వేసింది, ఇంకో 2 వేయమ్మా నాకు అరగదు మళ్ళీ ఇది అంటున్నారు. అంటే మనుషులకి ఎప్పుడు కూడా కొసరంటే బాగా ఇష్టం. అంటే ఒకప్పుడు కొసరలు అడిగేవాళ్ళు కానీ ఇప్పుడు అడిగితే కూడా ఒప్పుకోవట్లేదు, వెళ్ళిపోమంటున్నారు, రాదని అంటున్నారు. ఎందుకంటే అంతా కూడా ఈ షాపింగ్ అంతా ఏమైపోయిందంటే కార్పొరేట్ చేతిలోకి వెళ్ళిపోయినప్పుడు కరెక్ట్గా కొలిసి ప్యాక్ చేసేస్తున్నారు. ఇంకా కొసర అడగటానికి లేదు, ఆ ప్యాకింగ్ ఇప్పి నాకు 4 వేయట అనటానికి లేదు. ఒకప్పుడైతే అనేవాళ్ళు, ఇప్పుడంతా ప్యాకింగ్ కదా, ప్యాకింగ్లో కొసరలు రావు. అందుకనే మనుషులకి కొసరంటే ఇష్టమని 1+1 ఫ్రీ అంటాడు, లేకపోతే ప్లస్ 100 గ్రామ్స్ ఫ్రీ అని అంటాడు. అది వినగానే అప్పుడు మనకు బాగా అరిగిద్ది అనమాట. అయితే ఇక్కడ మనం గమనించేటువంటి విషయం ఏమిటంటే, అబ్రహాము శారా ఏదైతే చెప్పాడో దాని ప్రకారం ఆయన ముందుకు వెళ్ళాడు. ముందుకు వెళ్ళినప్పుడు అందులో ఒక విపత్తు అనేటువంటిది వచ్చింది. ఇక్కడ మనం నేర్చుకునే విషయం ఏమిటంటే, దేవుడు ఏదైనా ఒక వాగ్దానం చేసినప్పుడు ఓపికతో కనిపెట్టుకొని ఉండాలి. శారాలాగా తొందరపాటు పనులు మనం చేయకూడదు. ఆ తర్వాత ఒక సమస్య వచ్చినప్పుడు నిజంగా ఇక్కడ ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. సరే ఏదో ఒక రకంగా ఏదో ఒక పొరపాటు జరిగింది, ఇక్కడే మనం దాన్ని భరించాల్సింది అనలేదు. వాగ్దాన సంతానము ఇస్సాకు. అప్పుడు శారా తన భర్తతో చెప్తూ ఉంది, నేనే దాన్ని నీ కౌడికి ఇచ్చాను, తరువాత తాను గర్భవతి అయింది తెలుసుకొని నేను దాని దృష్టికి నీచమైన దాన్ని అయిపోయాను. నేనే కదా అది దాసిగా ఉండేటువంటి దాన్ని నీకు ఇచ్చాను, ఇప్పుడు అది గర్భవతి అయింది తెలుసుకొని నన్ను చాలా నీచంగా చూస్తుంది. అదేదో యజమానురాల్లాగా నేను దాని పందానిలాగా, అంటే ఇప్పుడు మరి నాకే కొడుకు పుట్టాడు, నేనే కదా వారసురాల్ని, నా కొడుకే కదా వారసుడు, ఇప్పుడు వారసుడు తల్లిని కదా నేను, పిల్ల జల్ల లేనిదానివి కదా నువ్వు అన్నట్టు చూస్తుంది.
అంటే ఆ చూపులో అర్థమైపోయేది కదా. ఒక్కోసారి కొంతమంది ఉంటారు, పిల్లలు లేని వాళ్ళు ఫంక్షన్లకు రమ్మంటే రారు. ఏంటి ఇంకా ఏమి లేదా, ఏంటి ఇంకా ఏమైనా విశేషం అని అడుగుతూ ఉంటారు. ఆ మాటలు, ఆ చూపులే వాళ్ళకి చాలా కష్టంగా ఉంటాయి. కొంతమందితో నేను మాట్లాడేటప్పుడు కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు, బయటికి వెళ్ళాలంటే కూడా వెళ్ళబుద్ధి కావటం లేదు, వాళ్ళు వీళ్ళు అడుగుతుంటే ఇబ్బందిగా ఉందంటే, అదేముంది సాధారణంగా అడుగుతారంటే, అది సాధారణంగా అడిగేది కాదు, వాళ్ళ చూపులు కూడా వేరుగా ఉంటాయి. అంటే పిల్లలు లేనిది గొడ్రాలది అన్నది వాళ్ళ చూపుల్లోనే కనబడిద్ది అంట. అంటే అది అనుభవించేటువంటి వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. పాపం శారాకు కూడా ఆ పెయిన్ అర్థమైంది. నేను నీచమైన దాన్ని అయిపోయాను, నాకును నీకును యెహోవా న్యాయము తీర్చునుగాక అని అబ్రాముతో అంది. అవును, మధ్యలో అబ్రాముతో అంటాం ఏంటి? అబ్రాము ఏం చేశాడు? నాకు నీకు మధ్యలో అంటే అబ్రామే అన్యాయం చేసినట్లు అంటూ ఉంది. అందుకు అబ్రాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉంది, నీ మనస్సు వచ్చినట్లు దాన్ని చేయమని శారాతో చెప్పాను. శారాయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుంచి అది పారిపోగా. ఇది అన్యాయం కదా. ఒకసారి కొంతమంది ఇట్లనే చేస్తారు. తెలుగులో కూడా సామెత చెప్తారు, పొమ్మనకుండా పొగబెట్టడం. ఇప్పుడు ఒకసారి పిలిచారనుకోండి, పిలిచినప్పుడు మన ఇంట్లో గెస్ట్ని కూర్చోబెట్టి గట్టిగా పొగబెట్టాం, నేను వస్తానులే అని బయలుదేరుతారు. అంతేగా. ఇంటికి పిలిచారు, ఇంటికి పిలిచి మనం పొగబెడితే ఏం చేస్తారు? ఉండలేం, బయటికి వెళ్తామని అంటారు. మనకు అందుకనే పెద్దలు చెప్తూ ఉంటారు, కొంతమంది నేరుగా నోటితో పో అని అనరు. మేము చదువుకునేటువంటి రోజుల్లో ఒక గెస్ట్ రూమ్కి వచ్చారు. రూమ్కి వచ్చినప్పుడు మనం కూర వండుకుందాం అని అన్నారు. అంటే పాపం భోజనం టైం అయింది, ఇక చదువుకునే రోజుల్లో కదా, మనం అన్నం కూర వండుకుందామంటే సరే భోజనం చేసి వెళ్తానులే అన్నారు. 1/2 కిలో ఉల్లిపాయలు నానబెట్టి కోపిచ్చారు వాళ్ళ చేత. కళ్ళు తుడుచుకుంటా, నేను ఎప్పుడు ఇన్ని ఉల్లిపాయలు కోయలేదు, కూర వండుకుందాం అన్నా అంటే, మరి నేను ఇటే బియ్యాన్ని గడగాలి కదా, బియ్యం గడగాలి కదా, గడగాలి కదా, ఎగ్ ఫ్రై చేయబోతున్నానంటే చివరికి ఆ ఉల్లిపాయలు కోసి ఏడ్చుకుంటా, నేను భోజనం పెట్టమన్నందుకు నన్ను ఇంత శ్రమ పెడతావా నువ్వు? 1/2 కిలో ఉల్లిపాయలా? 1/2 కిలో ఉల్లిపాయలు కావాలా అంటే, కావాలే సాయంత్రానికి కూడా ఉంటే కొయ్యి అంటున్నారు. అంటే రెండోసారి వచ్చి భోజనం అడుగుతాడు ఆయన. భోజనం చేద్దాం కూర్చో అన్నాడు అనుకోండి, తెల్లారి వద్దురా బాబు నేను బయట ఎక్కడన్నా భోజనం చేస్తానులే, నాకైనా ఆకలిగా లేదు, నువ్వు చేసుకొని తిన అంటారు. ఒకసారి కొంతమందికి తెలివితేటలు ఇలానే ఉంటాయి. వాళ్ళు వద్దు అనకుండా ఎదుటి వాళ్ళ చేతే వద్దు అనిపిస్తారు. ఇంకా చెప్పాలంటే వాళ్ళ నోట్లో వాళ్ళు ఏమనాలనుకుంటారో దాన్ని ఎదుటి వాళ్ళ నోట్లో నుంచి రప్పిస్తూ ఉంటారు. ఒకసారి లోకం తెలివితేటలు అన్న ఉంటుంది, కానీ తెలివితేటల కంటే కూడా అది కుయుక్త అవుతుంది. అటువంటి తెలివితేటలు మంచి తెలివితేటలు కాదు అసలు అవి. ఇక్కడ కూడా ఈమె శారా చేసినటువంటి పని మనం గమనించినప్పుడు, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉందంటే, శారాయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుంచి అది పారిపోగా, పాపం ఇక తట్టుకోలేక అక్కడి నుంచి పారిపోయింది. అబ్రాము యొక్క మద్దతు కూడా లేదు. మళ్ళీ మధ్యలో నేనేం చేస్తా, అసలు ఏమి చేయకుండానే నాకు నీకు మధ్యలో యెహోవా న్యాయం తీరుస్తాడు అంటుంది. అబ్రాము కూడా లేదు, నాది ఏమి లేదు, ఆమె మనస్సు అట్లా ఉంది, కానీ ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు. అంటే నువ్వే ఇదంతా ప్రేరేపించావు అన్నట్లుగా, నీ మద్దతు లేకుండా అది ఎలా చేస్తుంది అలాగా అన్నట్లుగా కూడా ఉంటుంది కదా. నాదేమి లేదు, కావాలంటే ఆమె నీ చేతుల్లో ఉంది, నీ ఇష్టమైనట్లుగా నువ్వు చేయంటే ఆమె చాలా శ్రమ పెట్టింది, అక్కడి నుంచి పారిపోయింది. ముఖ్యమైనటువంటి విషయం ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, గమనించండి. యెహోవా దూత అరణ్యములో నీటి బొగ్గ యొద్ద, అనగా షూరు మార్గములో బొగ్గ యొద్ద ఆమెను కనుగొని, ఆ చిన్న బిడ్డను తీసుకొని పారిపోతూ ఉంది కదా. పారిపోతూ ఉన్నప్పుడు అరణ్యములో నీటి బొగ్గ యొద్ద, అనగా షూరు మార్గములో బొగ్గ యొద్ద ఆమెను కనుగొన్నాడు యెహోవా దూత. 7వ వచనం బాగా గమనించండి. యెహోవా దూత, ఇది గుర్తుపెట్టుకోండి, యెహోవా దూత. 8వ వచనము, శారాయి దాసి అయిన హాగరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళుతున్నావు అని అడిగినందున ఆ యెహోవా దూత హాగర్ను కనుక్కొని, ఎక్కడ అనేటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్లో చెప్తూ ఉన్నాడు. ఇక్కడ షూరు మార్గములో బొగ్గ యొద్ద, అరణ్యంలో ఉన్నటువంటి ఒక నీటి బొగ్గ యొద్ద, అది కూడా షూరు మార్గంలో ఉన్నటువంటి బొగ్గ యొద్ద ఆమెను కనుగొని, శారాయి దాసి అయిన హాగరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగితే ఆ యెహోవా దూత, నా యజమానురాలైన శారాయి యొద్ద నుంచి పారిపోవచ్చున్నాను అనేను. అయ్యా, నేను నా యజమానురాలు శారాయి దగ్గర నుంచి, బాగా గమనించండి రిలేషను, నా యజమానురాలైనటువంటి శారాయి, ఈమె దాసి, ఆమె యజమానురాలు. పారిపోవచ్చా అలాగా అంటే పారిపోకూడదు, వీళ్ళు వాళ్ళ సొత్తు.
నేను పారిపోతున్నాను అని చెప్పేసి అంటే, అప్పుడు యెహోవా దూత 9వ వచనము, యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండమని దానితో చెప్పెను. లేదు, నువ్వు వెనక్కి వెళ్ళిపోవాలి. నీ యజమానురాలైనటువంటి శారా యొద్దకు నువ్వు తిరిగి వెళ్ళిపో, ఆమె చేతి కింద అణిగి ఉండు. ఇది న్యాయం. వాస్తవంగా ఈ టోటల్ ఎపిసోడ్ కనుక మనం చూసినట్లయితే ఎందుకు ఈ సమస్య వచ్చింది అంటే, మొదట శారా తను చాలా ప్రేమించింది. అబ్రహాము దగ్గర దాసులు దాసీలు చాలామంది ఉన్నారు. అంతమంది దాసీల్లో ఈమెనే సెలెక్ట్ చేసుకుంది శారా. ఇంకెవరినైనా చేసుకోవచ్చుగా. కొన్ని వందల మంది దాసులు దాసీలు ఉంటే ఈమెను సెలెక్ట్ చేసుకొని తన భర్త యొద్దకు పంపించింది. కానీ ఆ నమ్మకాన్ని నిలుపుకుందా ఆమె. చివరికి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ యజమానురాలైతే ఆ ఘనతను తనకి ఇచ్చిందో ఆమెను నీచంగా చూడటం మొదలుపెట్టింది. ఒకసారి మనం శారాని అనుకుంటాం, కానీ శారా ఆమెకు హైయెస్ట్ హానర్ ఇచ్చింది, కానీ అది ఆమె నిలుపుకోలేకపోయింది. ఒకసారి మనుషులు అలానే చూస్తారు. అప్పుడప్పుడు అంటూ ఉంటాం కదా, కుక్క ఎంత కుక్క అయినా సరే దాన్ని తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టినా కుక్కలాగానే చేస్తుంది. అది కుక్క కాబట్టి, ఎందుకంటే దాని బుద్ధి కుక్క బుద్ధే కాబట్టి అలానే చేస్తుంది. కొంతమంది మనుషులకు ఎంత ఘనతనిచ్చినా కానీ వాళ్ళ బుద్ధి పోగొట్టుకోరు, అట్లే చేస్తూ ఉంటారు. అందుకనే పెద్దవాళ్ళు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, నువ్వు వాళ్ళకి చాలా ఎక్కువ ఇస్తున్నావు, ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువ ఇస్తున్నావు, వాళ్ళని అంతవరకు తేవద్దు, అంతలో ఉంచు, ఇంతలో ఉంచు చెప్తూ ఉంటారు. చెప్తూ ఉంటే ఇప్పుడంతా కూడా బాగా లిబరలిజం కదా, అట్లానే అంటారు పెద్దోళ్ళు అని అంటుంటారు. లేదు, ఒకసారి ఒక పెద్ద ఆయన చెప్పాడు, అయ్యగారు చెప్పులు ఎంత ఖరీదైనవి అయినా సరే కాలుకే వేసుకోవాలండి, నెత్తి మీద పెట్టుకోకూడదు. ₹1,00,000 చెప్పు కొన్నా కానీ అది కాలుకే తొడగాలి, చెప్పు కాబట్టి. ₹1,00,000 చెప్పు కదా అని నెత్తికి ఎవడు పెట్టుకోడు. అంటే ఒక మనిషిని గురించి మాట్లాడేటప్పుడు ఆయన చెప్తున్నాడు, వాడి బుద్ధి అలాంటిదండి, వాడిని అక్కడే పెట్టాలి. ఈరోజు మీరు వాడిని నెత్తికి ఎక్కించుకొని వాడి వల్ల నాకు ఇట్లా నష్టమైందంటే వాడి బుద్ధి అట్లాంటిది. ఒకసారి మనం అది అంటే మనం చెప్పిన అర్థం కాదు కొందరికి. అందరూ మనుషులే కదా, అన్న కదా, తమ్ముడు కదా, అక్క కదా, చెల్లి కదా, నువ్వు ప్రేమించు, కానీ వాళ్ళ బుద్ధి ఒకటి ఉంటుంది. నువ్వు మంచి బుద్ధి అయితే వాళ్ళకి మంచి హానరు, తప్పులేదు. ఎందుకంటే కొంతమంది ఉంటారు ఆ స్వభావం మంచి స్వభావం, చెడు చేయాలంటే కూడా చేయలేరు. మనకు లోకంలో అప్పుడప్పుడు వింటూ ఉంటాం, మీ ఉప్పు తిన్నామండి, మీకు అట్లా చేస్తాము, నేను అట్లా చేయలేను వాళ్ళతోటి, నేను వాళ్ళ వల్ల అలాంటి మేలు పొందాను, ఈరోజు నా జీవితం ఎట్లుందంటే, నా కుటుంబం ఎట్లుందంటే వాళ్ళ వల్లే. ఒకసారి ఒక ఆయన చెప్తున్నాడు, వాళ్ళ తాత టైంలో ఈ కుటుంబానికి మేలు చేశాడట. అప్పట్లో చదువుకోవడానికి డబ్బులు ఇచ్చారంట వీళ్ళకి. డబ్బులు ఇచ్చిన తర్వాత ఈయన చదువుకొని ఆంధ్ర రాష్ట్రంలో, పేరేంటో నేను చెప్పను కానీ మీకు చాలామందికి గుర్తొస్తూ ఉంటుంది, ఆయన ఒక కోటీశ్వరుడు అయ్యాడు ఆంధ్ర రాష్ట్రంలో. కాలం బండ్లు వాళ్ళ బండ్లు అవుతాయి కదా, వాళ్ళకున్నటువంటి జమీందారులు వాళ్ళకున్న ఆస్తి అంతా పోయి వాళ్ళు మామూలు వాళ్ళు అయ్యారు. ఈయన చదువుకొని కోటీశ్వరుడు అయ్యాడు. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతున్నాడు, నేను వాళ్ళని ఎప్పుడు కూడా మర్చిపోనండి, వాళ్ళ కుటుంబం ఈరోజు ఇట్లా ఉన్నామంటే, ఒక ఇంటర్వ్యూలో ఆయన చెప్తున్నాడు, ఈరోజు ఇట్లా ఉన్నామంటే ఆ రోజుల్లో వాళ్ళ తాత చేసిన పుణ్యం. ఆయన చదువుకోవటానికి డబ్బులు ఇచ్చాడు, చదువుకున్నాను, వ్యాపారం పెట్టాను, దేవుడు దీవించాడు, ఈ స్థితిలో ఉన్నాం. అదే కొంతమంది అయితే ఏమి ఇచ్చింది బోడి, ఆయన ఊర్లో 100 మందికి చేశాడు, నాకు చేశాడు, నా టాలెంట్ ఉంది కాబట్టి నేను చదువుకొని గొప్పోడిని అయ్యాను, అందులో ఆయన ఇచ్చేది ఏముంది, ఎంతోమందికి ఇచ్చాడు ఆయన, వాళ్ళందరూ ఏమన్నా నాకులాగా అయ్యారా గొప్పోళ్ళు, వాళ్ళకి లేదు, నాకుంది, ఇదంతా నా టాలెంట్ వల్ల అనేవాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి మనుషుల స్వభావాలు అందరి ఒకలాగా ఉండవు, అందరూ మనుషులే. ఒక మనిషిగా అందరికీ మనం గౌరవం ఇస్తాం, ఇవ్వాల్సిన గౌరవం, కానీ ఆ బుద్ధి అనేటువంటిది ఉంటుంది కదా, ఆ బుద్ధిని బట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. వాస్తవంగా శారా ఇబ్బంది పెట్టింది అనేటువంటి కోణంలో కొందరు మాట్లాడతారు, ఆమె ఇబ్బంది పెట్టినటువంటి మాట నిజం, కానీ దానికి మూలం ఏమిటి అంటే, ఆమె కొన్ని వందల మంది దాసదాసీలు ఉంటే హాగరుకు ఆ ఘనతనిచ్చింది. ఆ ఘనతనిచ్చినప్పుడు ఆమె అదే ఘనతను నిలుపుకున్నట్లయితే ఇంకా బాగా చూసేది ఆమెను, కానీ ఆమె దాన్ని నిలుపుకోలేదు. అక్కడి నుంచి నిలుపుకున్నప్పుడు ఏమైంది, సమస్య వచ్చింది,
బాగా శ్రమ పెట్టింది, గెటౌట్ అన్నట్లుగా ప్రవర్తించింది, బిడ్డను తీసుకొని పారిపోయింది కర్మ. అడవిలో పడి అరణ్యంలో పడితే అక్కడ ఏడ్చుకుంటూ కూర్చుంటే అప్పుడు ఆ యెహోవా దూత వచ్చి, ఏంటి హాగరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి పారిపోతున్నావు? అయ్యా, మరి నా యజమానురాలేమో ఇట్లా శ్రమ పెడుతుందంటే అంత పని చేసిందా? అప్పుడప్పుడు అంటాం కదా, ఆ దొంగ మొండ, ఆ మొండ, ఏ మొండని అంత పని చేసిందా అనలేదు. నువ్వు మరలా వెనక్కి తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగి ఉండు, ఇది న్యాయం, నువ్వు చేసిన తప్పు, నువ్వే వెనక్కి వెళ్ళిపో అని చెప్పినటువంటి మాటను మనం ఇక్కడ గమనిస్తూ ఉంటాం. 9వ వచనం, అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండమని దానితో చెప్పాను. ఇక్కడ ఒక మాటను గుర్తు చేస్తున్నాడు, నీ యజమానురాలు, ఆమె నీ యజమానురాలు, ఆమె దగ్గరకు నువ్వు వెళ్ళిపో, ఆమె చేతి క్రింద అణిగి ఉండు. మరియు 10వ వచనం, ఇక్కడ ఒక గొప్ప విషయాన్ని చెప్తున్నాడు, మరియు యెహోవా దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేసేదనో, అది లెక్కింప వీలు లేనంత విస్తారమవునని దానితో చెప్పాను. నువ్వేమీ ఇబ్బంది పడాల్సిన ఇప్పుడు వాస్తవంగా ఆమె ఏంటి, ఇక్కడ ఉంటే ఎవరైనా తల్లిదండ్రులు ఆలోచన చేసేది నా తర్వాత నా పిల్లల భవిష్యత్తు ఏంటనే ఆలోచన చేస్తారు. ఏ తల్లిదండ్రులైనా, అంటే వాస్తవంగా మనుషుల స్వభావమో పెళ్ళి కాకముందు యవనస్తులుగా ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది, పెళ్ళైన తర్వాత ఒకలా ఉంటుంది. పెళ్ళి ఎప్పుడైతే పిల్లలు వస్తారో ఇక అంతే ఆలోచన మారిపోతుంది పూర్తిగా. పిల్లలు 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 పిల్లలు. ముఖ్యంగా ఆడవాళ్ళు అయితే పెళ్ళైన తర్వాత పిల్లలు పుడితే భర్తను కూడా మర్చిపోతారు. ఇంకా భర్తకు అన్నం కూర వండుతారో లేదో కానీ పిల్లలు ఏది అడిగితే అది వండి పెడతారు. అంటే వండరని నేను అనటం లేదు, ఇక వాళ్ళు లేచిన దగ్గర నుంచి ఆలోచన చేసేదంతా కూడా పిల్లలు పిల్లలు పిల్లలు. తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఇక వాళ్ళ ఫోకస్డే జీవితం అంతా కూడా, వాళ్ళ కొరకు ఏం చేద్దాం, వాళ్ళని ఎట్లా చదివిద్దాం, వాళ్ళ భవిష్యత్తు ఏంటి, రేపు వాళ్ళకి ఏమి ఇద్దాము అనేటువంటిది. ఇక్కడ కూడా ఈ హాగరు పారిపోవటానికి కలిగిన ప్రధానమైన కారణం ఏంటంటే, ఇక్కడ ఉంటే నా బిడ్డ గతి ఏమవుతుందో. కానీ ఇక్కడ ఒక గొప్ప వాగ్దానం 10వ వచనం, మరియు యెహోవా దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింప చేసేదను. ఇంగ్లీష్లో అయితే మీరు గమనించినట్లయితే, దెన్ ద ఏంజల్ ఆఫ్ ద లార్డ్ సెడ్ టు హర్, ఐ విల్ మల్టిప్లై యువర్ డిసెండెంట్స్ ఎక్సీడింగ్లీ. అంటే నేను విస్తరింప చేస్తాను, నీ సంతానాన్ని నేను విస్తరింప చేస్తాను. ఇందులో ముఖ్యమైనటువంటి మాట ఏంటంటే, ఏ దూతైనా నేను అని మాట్లాడగలడా? నేను చేస్తాను. ఏ దేవదూత అయినా నేను చేస్తాను అనే మాట చెప్పగలడా? ఎందుకు చెప్పలేడు? దేవదూతకు అధికారం లేదు. వాళ్ళు అక్కడున్న మాట తీసుకొచ్చి ఇక్కడ చెప్పటమే తప్ప నేను చేస్తాను అని చెప్పటం వాళ్ళ వల్ల కాదు. నేను చేస్తాను అనే మాట ఎవరు చెప్పగలరంటే కేవలము దేవుడు మాత్రమే చెప్పగలడు. దేవుడు తప్ప ఇంకెవరు చెప్పలేరు. పోనీ మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. ఇప్పుడు సీఎం గారు ఒక రాయబారిని మీ దగ్గర పంపించాడు, వాళ్ళకు పలానా విషయం చెప్పిరమ్మంటే మనం ఏదో రిక్వెస్ట్ అడిగినప్పుడు సరే నేను చేస్తాను అని అంటాడా? ఓకే నీకు చేసి పెడతాను అని అంటాడా? ఆయన దగ్గర తీసుకుని వెళ్దాము, ఆయన ముందు పెడదాము, ఆయన ఏం చేస్తే అది. లేకపోతే ఎంతవరకు బాధ్యత తీసుకుంటాడంటే, దీన్ని ఆయన దగ్గర నేను పెడతాను, నాది పూచి, నేను ఆయనకి చెప్తాను, ఆయన ఇప్పిస్తాను అని అంటాడు. కానీ నేను చేస్తాను అనడు. ఎందుకంటే ఈయన అధికారి కాదు. నేను చేస్తాను అనే మాట ఎవరు చెప్పగలరంటే, అధికారం ఎవరి దగ్గర ఉందో వాళ్ళు మాత్రమే చెప్పగలరు. కాబట్టి ఇక్కడ హాగరు పారిపోతున్నటువంటి ఆ సందర్భంలో ప్రత్యక్షమైనదేమో యెహోవా దూత అని చెప్పేసి అన్నాడు, యెహోవా దూత అని అన్నాడు. కానీ 10వ వచనం చదివేటప్పుడు ఎగ్జాక్ట్గా ఆ మాటను కనుక గమనించినట్లయితే, నీ సంతానమును నిత్యముగా విస్తరింపజేస్తాను. డ్యామ్ షూర్ అని అంటాం కదా, 100 అంటాం కదా, నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను, నాది మాట పూచి అని చెప్తున్నాడు. అదే ఒక దేవదూత కనుక అయినట్లయితే ఎట్లా నువ్వు ఆ మాట ఇవ్వగలవు? ఎట్లా ఇవ్వగలవు? 11వ వచనము, మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొర వినెను. నీ మొర ఎవరు విన్నారట? అంటే నువ్వు ఎవరు అయ్యా ఇంతకీ అంటే,
యెహోవా నీ మొర వినెను, నీవు గర్భవతివై ఉన్నావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేల్ అని చెప్పేసి పేరు పెడతావు. అతడు అడవిగాడిద వంటి మనుషుడు, అతని చెయ్యి అందరి చేతులు అతనికి విరోధముగా ఉండును. అతడు తన సహోదరులందరి ఎదుట నివసించునని దానితో చెప్పగా. ఈ మాట మీరు గమనించండి. అతడు తన సహోదరులు అందరి ఎదుట నివసించును. వాడు ఎక్కడికి పోడు, ఇక్కడే పెడతాను. నేను చెప్తున్నాను, ఇక్కడే పెడతాను వాడిని. వాడి సహోదరులు ఎవరైతే ఉంటారో, అయ్యా మరి నా బిడ్డ పరిస్థితి ఏంటని నువ్వేమో అనుకోవాల్సిందే లేదు. మగబిడ్డ పుడతాడు. ఆడు కూడా ఎట్లాంటి వాడంటే 12వ వచనము, అతడు అడవి గాడిద వంటి మనిషి. ఎప్పుడైనా మీరు గమనించారా? ఒరి గాడిద అని అంటూ ఉంటారు. అడవి గాడిద వంటి మనిషి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అడవి గాడిద ఎట్లా ఉంటుందో మీరు దాని స్వభావాన్ని చూడండి. ఆ తర్వాత మీరు ఇతని స్వభావాన్ని చూడండి ఎట్లా ఉంటాడని. ఇష్మాయేలు అతడు అడవి గాడిద లాంటి మనిషి, అతని చెయ్యి అతని సహోదరులందరి చేతికి విరోధంగా ఉండను. వాడు ఒక్కడు కానీ సహోదరులందరి చేతికి విరోధంగా ఉంటాడు. అయ్యా మరి అంతమంది ముందు ఒక్కడు నా బిడ్డ నిలబడతాడా అంటే, అతడు తన సహోదరులందరి ఎదుట నివసించును. వాడు ఇక్కడే ఉంటాడు, ఎక్కడికి పోడు. నేను నించోబెడతా, నాది పూచి నువ్వు తిరిగెళ్ళు. యజమానురాలు ఏమీ చేయలేదు, నాది పూచి. నీకు బిడ్డ కలుగుతాడు, మగబిడ్డ కలుగుతాడు. అడవి గాడిద లాంటి స్వభావం, వాడిని ఎవ్వడేం చేయలేడు. వాడి సహోదరులు అందరూ వాడి మీదకి వచ్చినా వాడిని ఎవ్వడేం చేయలేడు. వాడు ఇక్కడే నిలబడతాడు, నేను నించోబెడతాను, నువ్వు వెళ్ళు అన్నాడు. ఇష్మాయేల్ ఆ తర్వాత ఎందుకు అంత గొప్పవాడయ్యాడు అనేటువంటిది ఈ మాట చూస్తే మనకు అర్థమవుతుంది. ఇట్స్ ఎ ప్రామిస్. దేవుడిచ్చినటువంటి వాగ్దానం అది, దూత కాదు. దేవుడిచ్చినటువంటి వాగ్దానం అది. ఆ వాగ్దానము దేవుడిచ్చాడనేటువంటిది మనకి ఎట్లా అర్థమవుతుందంటే, ఇదే మనం గమనించేటప్పుడు ఆదికాండము ఈ వచనాన్ని గురించి వివరించేటువంటి సందర్భంలో మనము 21వ అధ్యాయం గమనించినప్పుడు 17వ వచనము, ఆదికాండము 21వ అధ్యాయము 17వ వచనం మనం గమనించినప్పుడు మరలా జరిగినటువంటి సంఘటన ఇక్కడ చెప్తూ ఉంటాడు. 21వ అధ్యాయం ప్రారంభించి మనం చూసినప్పుడు, యెహోవా తాను చెప్పిన ప్రకారం శారాన్ని దర్శించను. యెహోవా తాను ఇచ్చిన మాట చొప్పున శారాన్ని గుర్చి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవైతే అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. ఇంతకుముందు అయితే దాసి కుమారుడే ఇష్మాయేలు కొడుకులాగా పెంచుకుంది చక్కగా. కానీ ఇక్కడ ఒక మాటను తెలియజేస్తున్నాడు. 21వ అధ్యాయము 1వ వచనము, యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాన్ని దర్శించను. తాను చెప్పిన ప్రకారము యెహోవా తాను ఇచ్చిన మాట చొప్పున శారాన్ని గుర్చి చేసెను అని అంటున్నాడు. 2వ వచనంలో ఒక ముఖ్యమైన మాట, ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయింది. ఎప్పుడు గర్భవతి అయింది? నిర్ణయ కాలంలో. ఆయన చెప్పినటువంటి, దేవుడు చెప్పిన నిర్ణయ కాలంలో శారా గర్భవతి అయింది. ఆమె గర్భవతి అవుతుంది, ఒక బిడ్డను కంటుంది. ఇదంతా దేవుడు ముందే చెప్పాడు. అయితే మనమే ఒక్కోసారి ఇంకేమవుతుంది, నాకు 100 రాబోతున్నాయి, శారా ముసలాం అయిపోతుందని అనుకుంటాం. కానీ కాలాలు సమయాలు దేవుని ఆధీనంలో ఉన్నాయి. దాన్ని ఆయన ఫిక్స్ చేశాడు, ఎప్పుడు జరగాలి, ఎట్లా జరగాలి అనేటువంటిది. ఇప్పుడు మీరు ఉదయం 5 గంటలకు అలారం పెట్టుకున్నారు అనుకోండి. ఉదయం 5 గంటలకు అలారం పెట్టుకున్నారు. ఎన్ని గంటలకు అలారం మోగుతుంది? 5కు మోగుతుందా, 5:30కు మోగుతుందా, లేకపోతే 4కు మోగుతుందా, 4:30కు మోగుతుందా? ఎన్ని గంటలు మోగుతుంది? పోనీ 5 గంటల 1 నిమిషానికి అలారం పెట్టుకున్నారు మీ మొబైల్ ఫోన్లోనో ఎందులోనో. ఎన్ని గంటలకు మోగుతుంది? 5:01కి అలారం పెడితే ఎన్ని గంటలకు మోగుతుంది? అది కూడా ఇవాళ ఆయన మా యజమాని అలారం పెట్టాడు కదా అని మర్చిపోయి 5:30కి గుర్తొచ్చి ఇప్పుడు నేను మోగాలి కదా అని 5:30కి మోగుతుందా? మనం మర్చిపోతాం కానీ అది మర్చిపోదు. ఖచ్చితంగా 100కి 100 రూపాయలు 5:01కి పెట్టండి, 5:01కే మోగుతుంది. 5:02కి పెట్టండి, 5:02కే మోగుతుంది. ఒకసారి మనమే మర్చిపోయి ఏం చేస్తామంటే ఏఎం పెట్టబోయి పిఎం పెడతాం. ఒకసారి ఒక సోదరుడు అలాగనే ఊరు వెళ్ళాలి, పొద్దున్నే లేవలేదు, లేట్లో ఉన్నాడు. అలారం పెట్టుకుని పడుకోవచ్చు అంటే పెట్టానండి 5 గంటలకి, ఏఎం పెట్టబోయి పిఎం పెట్టాను అని అన్నాడు.
అదేంటి అలారం పెట్టాడు కదా అని చూశాడంట. అలారం పెడితే అలారం ఉంది. మరి అలారం ఉంటే అలారం ఎందుకు మోగలేదంటే అది పిఎంలో ఉంది, పిఎంలోనే టైం సెట్ చేసుకున్నాడు కానీ ఏఎంఓ పిఎంఓ చూడలేదు. అంటే మనిషి మనం మిస్టేక్ చేస్తాం కానీ అది మర్చిపోదు. ఒక మిషన్ ఇది 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 ఎప్పుడు కూడా పొరపాటు చేయదు. అప్పుడప్పుడు మనం చాలా ఖచ్చితంగా అది ఎట్లా పొరపాటు, 5కి పెడితే 5కి మోగాల్సిందే అని అంటాం. అవును, 5కి పెడితే 5కి మోగాల్సిందే, ఎగ్జాక్ట్గా మోగాల్సిందే. ఒక మిషనే అంత కరెక్ట్గా పనిచేసేటప్పుడు దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే ఆ టైంని అట్లా ఫిక్స్ చేస్తున్నాడు, ఎప్పుడు ఏది జరగాలి అనేది. మనం ఒకవేళ మనల్ని దీవించాలంటే ఎప్పుడు దీవించాలి, పిల్లలు ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వాలి, ఉద్యోగం ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వాలి, లేకపోతే ఒక స్థితిని ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వాలి, ఇదంతా కూడా దేవుడు ఫిక్స్ చేస్తూ ఉంటాడు. ఈలోపు మనం ఆతుర పడిపోతూ ఉంటాం. ఆతురత పడిపోయి మనం ఏం చేస్తామంటే ఇక వచ్చిద్దో రాదో, అయ్యిద్దో అవదో, మనమే ఏదో ఒకటి చేసేద్దాం అన్నట్లుగా చేస్తూ ఉంటారు. ఇక్కడ చేసినటువంటి పని కూడా అదే. కానీ దేవుడు ఇక్కడ ఒక మాట చెప్తూ ఉంటాడు, నిర్ణయ కాలములో శారా గర్భవతి అతని ముసలితనం ముందు అతనికి కుమారుని కని. అంటే ఈ వయస్సులోనే సంతానం ఇవ్వాలని దేవుడు ఫిక్స్ చేశాడు. అయ్యయ్యో, నువ్వు కొంచెం ముందు ఇవ్వాల్సింది, నేను నమ్మకుండా అనవసరంగా నెత్తిని పెట్టుకున్న దాన్ని తెచ్చి ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు ముందు ఇచ్చినట్లయితే ఏం పోయేదని అంటూ ఉంటాం. లేదు, దేవుడు ఎన్నో పనులు ఉంటాయి. మొన్న కూడా నేను ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నాను. మాట్లాడేటప్పుడు మొన్న పుట్టాడు అని చెప్పేసి అంటుంటే, ఏమండి మొన్న పుట్టాడు నిన్న పుట్టాడు అని మీరు అనుకుంటారు. దేవుడికి ఎన్ని పనులు ఉంటాయి. ఇప్పుడు మీకు ఒక అబ్బాయి పుట్టాడు. ఈ అబ్బాయికి అమ్మాయిని ఎక్కడో పుట్టించాలి. ఆ అమ్మాయిని ఏ కుటుంబంతోనో మీకు కలపాలి సంబంధం. ఆ తర్వాత ఆ కుటుంబాలు మీరు కలవాలి. ఏదేదో విషయాలు ఉంటాయి. దీన్ని బట్టి టైం దేవుడు ఫిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏదో అమ్మాయి పుట్టారు అబ్బాయి పుట్టారు ఇప్పుడు పుట్టారు ఎప్పుడో పుడితే బాగుండేదని మనం అంటాం. ఎప్పుడో పుడితే ఆ సంబంధం మీకు కుదరదుగా. దేవుడు వీటన్నింటినీ కరెక్ట్గా సెట్ చేసుకోవాల్సినటువంటిది ఆయన మీద ఉంది, ఆయన చేస్తూ ఉన్నాడు. ఇవన్నీ మనకు తెలియకుండా పెళ్ళైపోగానే పిల్లలు పుడితే ఈ పాటికి అంత అయ్యేవాళ్ళు ఇంత అయ్యేవాళ్ళు అని అంటూ ఉంటాం మనుష్య రీతిగా. ఆయన ప్రతిదాన్ని ఫిక్స్ చేసుకుంటూ ఉంటాడు. ఒకసారి ఉద్యోగాలు కూడా చూడండి. ఉద్యోగాలు వచ్చి నాకు ఎప్పుడో ఉద్యోగం వస్తే ఈ పాటికి నాకు ప్రమోషన్ వచ్చేదన్నారు ఒకరు. ప్రమోషన్ రాకుండా నిన్ను ఇక్కడ కూర్చోబెట్టడానికే దేవుడు ఇట్లా పెట్టాడు. నిన్ను ఇక్కడ కూర్చోబెట్టి నీ పైన ఆ యదవని ఆఫీసర్గా ఉంచి నా తిప్పలు పెట్టి నీ ఓర్పు పరీక్షించాలని దేవుడు ఈ పని చేశాడు. మరి అదే నువ్వు ఎప్పుడో ఉద్యోగం వస్తే ఎప్పుడో నువ్వు ఆఫీసర్ అయి నువ్వు పైన కూర్చుంటే ఆయన కింద నువ్వు చేసేవాళ్ళు కాదుగా, ఈ తిప్పలన్నీ ఉండేవి కాదుగా, అప్పుడు నీ ఓర్పు పరీక్షించబడేది కాదుగా. నిజంగా దేవుడు ఒక్కొక్కసారి చూడండి ఎలా చేస్తాడంటే వాళ్ళని. ఒకసారి ఒక ఆయన రిటైర్ అయ్యే ముందు ఆయన వచ్చాడు. అనవసరంగా ఎందుకురా బాబు అనిపిస్తుందంటే ఆఫీసర్ని కరెక్ట్గా 1 నెల రోజులు ఉందనగానే ఎందుకు తెచ్చాడు మీకు చివరిలో? ఆ పాత ఆఫీసరే నెల ఉంటే అయిపోయేది కంటే పాత ఆఫీసర్తో మంచి రిలేషన్ ఉంది ఆయనకి. రిటైర్ అయ్యే 1 నెల రోజుల ముందు కొత్త ఆఫీసర్ వచ్చాడంటే అస్సలు రాచి రంపాన పెడుతూ ఉన్నారు. అది దేవుడు కరెక్ట్గా ట్యూన్ చేస్తాడు. అక్కడి నుంచి ఎందుకో లేపు పంపించాడు ఆయన్ని. పంపించి ఇదిగో 1 నెల రోజులు వెళ్ళబోతున్నాడు, ఆయనతో ఒక ఆట ఆడుకో ఈ చివరిలో అని పంపించినట్టుగా ఉంది అని అంటున్నాడు. అట్లనే ఉంటుంది. ఇవన్నీ యాదృచ్ఛికంగా ఏది కూడా జరగదు. మనం అనుకుంటూ ఉంటాం నా ఉద్యోగం అటు వస్తే ఇటు వస్తే ఎటు వస్తే ఏవేవో మనుషులుగా ప్లాన్ చేసుకుంటాం. దేవుడు అన్నీ కూడా కరెక్ట్గా ప్లాన్ చేశాడు. ఎక్కడ మనల్ని పెట్టాలో అక్కడ పెడుతూ ఉంటాడు. మన పిల్లల విషయంలో కూడా మనకంటే ఎక్కువ ప్లానింగ్ ఆయనకు ఉంది. ఈలోపే శారై తొందరపడిపోయింది. హాగర్ని తీసుకొని అబ్రామ్కి ఇచ్చేసి ఈలోపు భూమి మీదకి ఒక మగబిడ్డని దింపేసి అడవిగాడిది లాంటి మనిషిని దింపింది భూమి మీదకి. అసలు అప్పుడప్పుడు అది చదివేటప్పుడు మామూలుని కూడా దింపలేదు, అడవిగాడిది లాంటి మనిషిని దింపింది. నిజంగా ఇస్సాకు కానీ సహోదరులు కానీ అప్పుడప్పుడు మా అమ్మ ఎంత పని చేసిందామా, ఆగినట్టయితే బాగుండేది కదా, ఈయన్ని తెచ్చి మా ఎదురుగా పెట్టింది, ఈడు పొద్దున లేస్తే మాతో ఇలాగ పోట్లాడుతున్నాడు, మా అమ్మ చేసింది వాళ్ళు పోయి మాకు ఇది తగిలిచ్చారు. అప్పుడప్పుడు కొందరు అనుకుంటారు వాళ్ళు పోయి మాకు ఇది తగిలిచ్చారని. అలాగనే ఆమె కూడా తొందరపడిపోయి పోయి తగిలిచ్చి వెళ్ళిపోయింది. ఆ తగిలిచ్చింది ఎలాగంటే తరతరాలు వీళ్ళు వాళ్ళు పోట్లాడుతూనే ఉన్నారు. ఇష్మాయేలు సంతానం అని అంటారు కదా. ఇంక నేను అంతకంటే ముందుకెళ్ళి చెప్పను. ఇప్పుడు కూడా భూమి మీద ఇష్మాయేలు సంతానం అంటారు కదా. తగిలిచ్చేసి ఆమె వెళ్ళిపోయింది. ఇప్పుడు కూడా భూమి మీద జరుగుతూనే ఉంది, జరుగుతూనే ఉంటుంది. అప్పుడప్పుడు అనుకుంటారు కొద్దిగా ఆమె ఓపిక పట్టినట్లయితే భూమి మీద ఇది ఉండేది కాదండి అన్నాడు. కానీ పాస్ట్ ఈజ్ పాస్ట్, అయిపోయింది అంతే. ఇంక మనం వెనక్కి వెళ్ళి ఏం చేయలేం.
మనం చేయగలిగిందన్న ఏమన్నా ఉంటే మన జీవితంలో మనం ఆ తొత్తర లేకుండా చూసుకోవటమే. అంటూ ఉంటారు కదా, తొందర లేకపోతే ఆగలేకపోయారు, ఇటువంటిది లేకుండా మనం చూసుకోవటమే. చరిత్ర మనకు నేర్పించే పాఠాలు ఏంటంటే తొందరపాటు వల్ల ఇటువంటి అనర్థాలు వస్తే కొన్ని తరాలు భూమి మీద ఇబ్బంది పడతారు. ఇందులో మనం గమనించే ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే అక్కడ హాగరు దగ్గరికి వచ్చినటువంటిది కేవలం ఒక దేవదూతే గనక అయినట్లయితే ఆ ప్రామిస్ ఇవ్వగలిగేటువంటి వాడు కాదు. ఆ ప్రామిస్ ఇచ్చినటువంటిది దేవుడు. నిర్ణయ కాలంలో శారాకి ఇస్తానన్నటువంటి సంతానాన్ని ఇచ్చేశాడు. అప్పుడు అబ్రహాము తనకు పుట్టిన వాడును, తనకు శారా కన్యవాడునైనా తన కుమారుడైన ఇస్సాకు అను పేరు పెట్టెను. మరియు దేవుడు అబ్రాహాముకు ఆజ్ఞాపించిన ప్రకారం అతడు 8 దినముల వాడైన ఇస్సాకును తన కుమారునికి సున్నతి చేశాను. 8వ రోజు సున్నతి చేయాలి. ఆల్రెడీ ఇష్మాయిలు పుట్టినప్పుడు వాళ్ళిద్దరూ కలిసి చేయించుకున్నారు, అప్పుడు స్టార్ట్ అయింది. ఇస్సాకు అయితే 8వ రోజు చేసేసాడు. అయితే 5వ వచనము, ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అబ్రాము 100 ఏండ్ల వాడు. అప్పుడు శారా, దేవుడు నాకు నవ్వు కలగజేసెను, వినువారెల్లా నా విషయమై నవ్వుదురు అనెను. శారా పిల్లలకు స్తన్యం ఇచ్చునని ఎవరు అబ్రాముతో చెప్పును, నేను అతని ముసలితనమందు కుమారుని కంటినే కదా అనెను. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రాము గొప్ప విందు చేసెను. అన్నప్రాసన అనగానే ఈ ప్రసంగం మొదలు పెడతారు. ఇస్సాకు పాలు విడిచిన దినమున అబ్రాము గొప్ప విందు చేశాను. ఒక అన్నప్రాసన కార్యక్రమానికి వెళ్తే ఒక అయ్యగారు నా ముందు ప్రసంగం దాదాపు 1/2 గంట పైన చెప్పాడు, 20 నిమిషాల దాకా. ముందుకెళ్తాడు, వెనక్కి వస్తాడు, గొప్ప విందు చేశాను. అమ్మగారు గొప్ప విందు చేశాడమ్మా అబ్రాము. అయ్యగారు మీకు కూడా ఉందండి అంటున్నారు వాళ్ళు. అప్పుడు కూడా గొప్ప విందు చేశాను అమ్మా, మొత్తం అందరికీ గొప్ప విందు చేసి నా ప్రసంగం ముందుకు వచ్చి వెనక్కి వచ్చి అప్పటి నుంచి నాకు అసలు గొప్ప విందు చేసిననే నా మైండ్లో పడిపోయింది. కాబట్టి అన్నప్రాసన అనగానే ఇదే గుర్తొచ్చింది. అయ్యగారు చేసిన ప్రసంగం 20 నిమిషాల పాటు ముందుకెళ్ళి వెనక్కి రోలర్ డొర్లిస్తారు కదా, ముందుకి వెనక్కి రోడ్డు మీద కనుక డొర్లిచ్చినట్టు ఈ పదం మీద డొర్లిచ్చాడు 20 నిమిషాలు. కాబట్టి అయితే విషయం ఏంటంటే పిల్లలు పెరిగినప్పుడు సంతోషం కలుగుతుంది. దీన్నే మనం ఏమంటామంటే అన్నప్రాసన అని కానీ లేకపోతే ఫస్ట్ మీల్ అని కానీ అంటూ ఉంటాం కదా. పాలు విడిచిన దినమున గొప్ప విందు చేసెను. అప్పుడు అబ్రహామునకు ఐగుప్తురాలైన హాగరు కన్న కుమారుడు పరిహసించుట శారా చూచి తన కొడుకుని, మరి పాడేమో ముందు పుట్టాడు, పెద్దవాడు అయిపోయాడు కదా పిల్లోడు, పరిహసించుట శారా చూచింది. ఇప్పుడు దాకా ఈ పిల్లోడు లేకపోతే ఆ పిల్లోడే ఏం పిల్లోడు, మా అయ్య మా నాయన మా ఎట్లెట్లా ముద్దు పెట్టుకొని ఎట్లెట్లా పెంచి గారాబం చేసిందో కానీ ఇప్పుడు బిడ్డ రాగానే ఇక ఆ బిడ్డను చూడరు. ఇంకా ఆ బిడ్డ ఇప్పుడు ఈ బిడ్డను పరిహసించాడు. ఒకసారి ఒకరు పెద్ద ప్రశ్న వేశారు, ఏమని పరిహసించి ఉంటాడు అని. ఏం అపహాస్యం చేశాడంటే మనమేం చెప్తాం. మొత్తానికి ఏదో కానీ అపహాస్యం చేశాడు. ఒరే భలే పుట్టావరా టైం టైంలో, నువ్వు కానీ పుట్టకపోతే నేనే అని అన్నాడు. ఏమన్నాడో కానీ మొత్తానికి పరిహాసం చేశాడు ఆ అబ్బాయిని. అది చూసింది. అది చూసి ఈ దాసిని దీని కుమారుని ఇప్పుడు దాకా నీ కుమారుడు ఇప్పుడేమైపోయాడు, ఈ దాసిని దీని కుమారుని వెళ్ళగొట్టు, ఈ దాసి కుమారుడు నా కుమారుడైన ఇస్సాకుతో వారసుడై ఉండడని అబ్రహాము తను ఇప్పుడు గుర్తొచ్చింది. వీడు వారసుడు కాదు, నా కొడుకు వారసుడు అవుతాడు కానీ ఆ రోజు తొందరపడిపోయింది. వీడిని వెళ్ళగొట్టే, వీడు ఎట్లా వారసుడు అవుతాడు, దాసి కొడుకు. ఇప్పుడు ఏమంటుందో చూడండి, ఈ దాసి కొడుకుని వెళ్ళగొట్టి ఇప్పుడు గుర్తొచ్చింది వాడు దాసి కొడుకు అని. ఇస్సాకు కనుక పుట్టకపోతే నీ కొడుకు ఎట్లా అవుతాడే, నేను పంపించాను నా కొడుకు అవుతాడని పోట్లాడేది. ఇస్సాకు కానీ పుట్టకపోతే పోట్లాడేది, వీడు నా కొడుకు అవుతాడు నీ కొడుకు ఎట్లా అవుతాడని. ఇప్పుడు ఎప్పుడైతే కొడుకు పుట్టాడో దాని కొడుకు దాసి కొడుకు వెళ్ళగొట్టు, దాన్ని వెళ్ళగొట్టే అని చెప్పేసి అంటుంది. మనుషుల స్వభావాలు అలాగనే ఉంటాయి. అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రాహామునకు మిక్కిలి దుఃఖం కలగజేసాను. ఎలగొట్టే దాని కొడుకునంటే చాలా దుఃఖం కలగజేసింది. అయితే దేవుడు ఆ చిన్నవాణ్ణి బట్టి ఆ దాసిని బట్టి నువ్వు దుఃఖపడొద్దు, శారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట వినో, ఇస్సాకు వలన అయినది నీ సంతానం అనబడునో. అవును, శారా చెప్పింది కరెక్ట్, వెళ్ళగొట్టే. ఈ విషయంలో మాత్రం నువ్వు ఆ మాట వినాల్సిందే, వెళ్ళగొట్టే. ఇస్సాకు వలన అయిందే నీ సంతానం అవుతుంది కానీ అది నీ సంతానం కాదు, వాగ్దాన సంతానం ఇస్సాకు. కాబట్టి శారా చెప్పింది ఒకవేళ కష్టంగా అనిపించినా కానీ అది నీ సంతానం కాదు, ఇస్సాకు వలన అయిందే నీ సంతానం, వాగ్దాన సంతానం.
ఆ విషయంలో ఆయన చాలా బాధపడ్డాడు. వాస్తవంగా బాధపడినా కానీ ఒకసారి ఒకరు అన్నారు, శారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట విను. చూసారా, ఇంట్లో ఆడవాళ్ళు చెప్పిన మాట వినాలి అయ్యగారు, కాదని మీరు అనవద్దు. శారా నీతో చెప్పు ప్రతి విషయంలో ఆమె మాట విను, ప్రతి విషయంలో వాళ్ళ మాట వినాలి అయ్యగారు, అప్పుడే ఇల్లు కట్టబడుతుంది అంటున్నాడు ఒక అయ్యగారు. ఈ ప్రసంగాలు చేయండి, అట్లా చేయండి, అట్లా పెట్టండి మా ఆయనకి గడ్డి అంటున్నాము. అది అన్ని విషయాలలో అంటే అసలు ముందు ఆ విషయం వినే కదా తలపోటు తెచ్చుకుంది. కాబట్టి ఇది అన్ని విషయాల్లో అనేటువంటిది ఏంటంటే ఈ విషయంలో మాత్రము శారా తీసుకుంది మంచి నిర్ణయం. వాగ్దాన సంతానము ఇస్సాకే అవుతాడు, అది ఎవరు కూడా కాదని లేరు. కాబట్టి ఈ విషయంలో మాత్రం ఆమె చెప్పేటువంటి ప్రతి మాట కూడా నువ్వు విను. ఆయనను ఈ దాసి కుమారుడు నీ సంతానమే గనుక, అబ్రహాము సంతానమే, ఎవరు అవునన్నా కాదన్నా ఇష్మాయిల్ అబ్రహాము సంతానమే. కాబట్టి ఈ దాసి కుమారుడు నీ సంతానమే గనుక అతడు కూడా ఒక జనముగా చేసేదనని అబ్రహాముతో చెప్పాను. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారము నెలతిథి తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరుకు అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశాను. ఆమె వెళ్ళి బేర్షెబా అరణ్యములో ఇటు అటు తిరుగుతూ ఉండెను. పిల్లవాడిని పుట్టకముందు ఒకసారి పారిపోయింది గర్భిణిగా ఉన్నప్పుడు. ఇప్పుడు పిల్లవాడు పుట్టిన తర్వాత మళ్ళీ సేమ్ ఇప్పుడు మరలా వెళ్ళిపోయి అరణ్యములో అటు ఇటు తిరుగుతుండెను. 15వ వచనము, ఆ తిత్తిలోని నీళ్ళు అయిపోయినాయి. తర్వాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాడిని పడవేసి, ఈ పిల్లవాడిని చావు నేను చూడలేను, ఇక నీళ్ళు లేవు కదా, అరణ్యము చస్తాడేమో అని చెప్పేసి ఈ పిల్లవాడిని నీళ్లు నేను చూడలేను అనుకొని వింటి వేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండు. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చును. 17వ వచనం ముఖ్యమైన వచనం, దేవుడు ఆ చిన్నవాణ్ణి మొర వినెను. బాగా గమనించండి, ఒకసారి పదాలు మనం దాటి స్కిప్ అయి వెళ్ళిపోతూ ఉంటాం. దేవుడు ఆ చిన్నవాణ్ణి మొర వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుంచి హాగరును పిలిచి, హాగరు నీకేమీ వచ్చింది, భయపడొద్దు, ఆ చిన్నవాడు ఉన్న చోట దేవుడు వాని స్వరాన్ని విన్నాడు అని చెప్పేసి అన్నాడు. ఆ చిన్నవాడు ఉన్నటువంటి చోట దేవుడు వాని స్వరాన్ని విన్నాడు. అంటే ఇంతకుముందు ఏ వాగ్దానం అయితే చేశారో ఆ వాగ్దానాన్ని మరలా దేవుడు కన్ఫర్మ్ చేస్తున్నాడు. నిశ్చయముగా నేను నీ సంతానాన్ని దీవిస్తాను, నీకు ఒక కుమారుడు పుడతాడు, అడవి గాడిదలంటే మనిషి అవుతాడు, వాని సహోదరుల ఎదుటే వాడు జీవిస్తాడు అని ఆ రోజు ప్రామిస్ చేశాడు కదా దేవదూత వచ్చి. ఇప్పుడు ఆ ప్రామిస్ని కన్ఫర్మ్ చేస్తున్నాడు దేవుడు. అదేంటి, ఆ వచ్చిన దూత వాడెవడు అట్లా చెప్పాడా, దాంతో నాకేం సంబంధం, నేను దీవించను, వచ్చినోడు దేవదూత చెప్తే మీరు చూసుకోండి అన్నాడా దేవుడు? అనలేదు. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే ముందు వచ్చి ఆ వాగ్దానం చేసిన ఆయన కేవలం దేవదూత కాదు. దేవదూత అయితే ఆ వాగ్దానం చేయలేరు. ఆ వాగ్దానం అనేటువంటిది కన్ఫర్మ్ చేయబడుతుందంటే ముందు వచ్చి చెప్పినటువంటి వాగ్దానం అనేటువంటి దేవుని ద్వారానే చేయబడింది. దేవుని ద్వారా కనుక చేయబడితే ఆ వచ్చినటువంటి వ్యక్తి ఆయ్ అని అంటున్నాడు, నేను దీవిస్తాను అని అంటున్నాడు. అంటే అది దేవుడే. ఎందుకంటే వచ్చినటువంటి వ్యక్తి ఆయనకి చెప్తాను, ఆయన దీవిస్తాడు, థర్డ్ పర్సన్లో మాట్లాడలేదు. నేను దీవిస్తాను అంటే ఈ వచ్చిన ఆయనే దీవించబోతున్నాడంటే ఖచ్చితంగా ఆయన దేవుడే. కాబట్టి పాత నిబంధన గ్రంథంలో మనం గమనించినప్పుడు హాగారు కంటే మొదట ప్రత్యక్షమైంది దేవుడు. అయితే ఎవరు ప్రత్యక్షమై ఉండాలి? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. ఎవరు ప్రత్యక్షమై ఉండాలి? తండ్రి ఖచ్చితంగా కాదు, ఆయన స్వరూపాన్ని వాళ్ళు ఎప్పుడు చూడలేదు, ఆయన స్వరం కూడా కనీసం వినలేదు. మరి ఇంకెవరు ప్రత్యక్షమై ఉండాలి? తండ్రి కాకపోతే కుమారుడు, పరిశుద్ధాత్మ. ఈ ఇద్దరిలో కూడా పాత నిబంధనలో మనం గమనించేటప్పుడు ప్రభు అయినటువంటి యేసు యొక్క ప్రత్యక్షతలే మనం పదే చూస్తూ ఉంటాం. మీకా గ్రంథము 5వ అధ్యాయం మనం గమనించేటప్పుడు ఒక విషయాన్ని మీకా ప్రవక్త చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉంటాడు. గమనించండి, మీకా గ్రంథము 5వ అధ్యాయము మనం గమనించేటప్పుడు 5వ అధ్యాయము 2వ వచనములో ప్రభువైన యేసును గురించినటువంటి ఒక ప్రవచనాన్ని మీకా ప్రవక్త తెలియజేస్తూ ఉంటాడు.
బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబముల్లో నీవు స్వల్ప గ్రామమైనను, నా కొరకు ఇజ్రాయేల్ని ఏలబోవాడు నీలో నుండి వచ్చును. బెత్లెహేము ఎఫ్రాతా, యూదావారి కుటుంబముల్లో నీవు స్వల్ప గ్రామమైనను, నా కొరకు ఇజ్రాయేలీలను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. ఇది మెస్సీని గురించిన ప్రవచనం. ఆయన బెత్లెహేములో పుడతాడని. మనకు జ్ఞానులు కూడా వచ్చి హేరోదు రాజుని అడిగినప్పుడు హేరోదు అక్కడ ఉన్నటువంటి శాస్త్రులను పిలిచాడు. ఆయన ఎక్కడ పుడతాడు అనేటువంటిది ఆ తర్వాత చూసి కన్ఫామ్ చేసుకున్నాడు. కన్ఫామ్ చేసుకున్నప్పుడు వాళ్ళు చెప్పారు, యూదా దేశం బెత్లెహేములో అనేటువంటిది వాళ్ళు చెప్పారు. బెత్లెహేములో ఆయన పుడతాడని ముందుగానే మీకా ప్రవక్త ద్వారా దేవుడు ప్రవచనాన్ని చెప్పించాడు. ఆయన గురించి మాట్లాడుతున్నాడు. ఒక ముఖ్యమైన విషయము, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండును. పురాతన కాలం మొదలుకొని, మీరు ఆంగ్లంలో కనుక గమనించినట్లయితే, హూస్ గోయింగ్స్ ఫోర్త్ ఆర్ ఫ్రమ్ వరల్డ్ ఫ్రమ్ ఎవర్ లాస్టింగ్, హూస్ గోయింగ్ ఫోర్త్ ఆర్ వరల్డ్ ఫ్రమ్ ఎవర్ లాస్టింగ్. ఆయన ఎప్పటి నుంచి ప్రత్యక్షం అవుతున్నాడంటే ఫ్రమ్ వరల్డ్, పురాతన కాలము నుంచి, ఫ్రమ్ ఎవర్ లాస్టింగ్, నిత్యత్వము నుండి ఆయన ప్రత్యక్షం అవుతూనే ఉన్నాడు. ఫ్రమ్ వరల్డ్, ఫ్రమ్ ఎవర్ లాస్టింగ్, ఆయన పురాతన కాలము నుంచి ప్రత్యక్షం అవుతూనే ఉన్నాడు. ఈయన ఈ బెత్లెహేములో పుట్టబోయేటువంటి ఆయన ఫ్రమ్ ఎవర్ లాస్టింగ్, నిత్యత్వము నుండి కూడా ఆయన ప్రత్యక్షం అవుతూనే ఉన్నాడు. కాబట్టి ప్రభు అయినటువంటి యేసు ప్రత్యక్షమవుతూ ఉన్నాడా? ఆయన మరియ గర్భంలో బెత్లెహేములో పుట్టడానికి ముందు ఆయన ఎప్పుడైనా ప్రత్యక్షమయ్యాడా అంటే ద ఆన్సర్ ఈజ్ ఎస్. అవును, ఆయన ప్రత్యక్షం అయ్యాడు. ఒకసారి కాదు, ప్రత్యక్షం అవుతూనే ఉన్నాడు ఆయన. ఎక్కడ ఆయన్ని మనం చూడగలము అంటే, మనం కనుక చూడగలిగితే పాత నిబంధనలో అనేక సందర్భాల్లో ఆయన్ని మనం స్పష్టంగా చూడగలుగుతాం. ఇక్కడ హాగారుతో నేను నిశ్చయముగా దీవిస్తాను అని మాట్లాడినటువంటి ఆయన ఖచ్చితంగా కేవలం ఒక దేవదూత మాత్రమే కాదు, అందుకు మించి, అంటే యెహోవా దూతగా వచ్చాడు. ఆ యెహోవా దూతగా వచ్చినటువంటి ఆయన సాక్షాత్తు దేవుడు. ఇంకా చెప్పాలి అంటే ఆ యెహోవా దూతగా వచ్చినటువంటి ఆయన యెహోవానే. అంటే ప్రభు అయినటువంటి యేసుకు యెహోవా అనేటువంటి నామం ఉంది. కాబట్టి పాత నిబంధనలో మనం గమనించినప్పుడు యెహోవా దూత అంటే అన్ని సందర్భాల్లో కేవలం దేవదూత మాత్రమే కాదు, ప్రభు అయినటువంటి యేసు ఆ పేరిట ప్రత్యక్షమయ్యాడు. ఎందుకంటే ఏ దేవదూత కూడా నేను దీవిస్తాను అనేటువంటి చెప్పరు. ఎందుకంటే అధికారం వాళ్ళకి లేదు అసలు. నేను అనేటువంటిది కేవలం దేవుడు మాత్రమే ఇవ్వగలిగినటువంటి వాగ్దానం. ఆయన మాత్రమే ఆ ప్రామిస్ చేయగలడు. అదేకాదు, మనకి బాగా తెలిసినటువంటి మరొక సందర్భం ఏమిటి అంటే, అబ్రహాము దగ్గర 3 దేవదూతలు ప్రత్యక్షం అవుతారు సొదొమ గొమొర్రా నాశనం చేయడానికి వెళ్ళే ముందు. ఇది దాదాపుగా బైబిల్లో చిన్నపిల్లలకు కూడా నేర్పిస్తూ ఉంటారు. సొదొమ గొమొర్రా పట్టణం నాశనం అయిపోవటము, దాన్ని మనం చూస్తూ ఉంటాం కదా. ఆదికాండంలోని 18వ అధ్యాయం 8వ వచనం మనం గమనించేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా ఉంటుంది. ఆదికాండము 18వ అధ్యాయము 1వ వచనం మనం గమనించినప్పుడు, మరియు మామ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండేరి. తెలివిగల వాళ్ళకైతే ఖచ్చితంగా అర్థమైపోతుంది. యెహోవా అతనికి కనబడెను. పోనీ మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. కన్నులెత్తి చూసాము, ఎమ్మెల్యే గారు కనబడ్డారు, మన ఏరియా ఎమ్మెల్యే గారు కనబడ్డారు. చాలా జాగ్రత్తగా చూస్తూ ఉంటే ఒక 4 మనుషులు నడుచుకొని వచ్చారు. ఆల్రెడీ ముందే చెప్పాం, ఎమ్మెల్యే కనబడ్డారు, అలానే నేను చూస్తున్నాను 4 మనుషులు నడుచుకొని వచ్చారు అని. ఇప్పుడు ఈ 4 మనుషుల్లో ఎమ్మెల్యే ఉన్నారా లేరా అంటే వీళ్ళలో లేరా? ఆల్రెడీ ఎమ్మెల్యే కనబడ్డాడని ముందే చెప్పాం. అంటే 4 మనుషులు అంటే ఈ మనుషుల్లో ఎమ్మెల్యే ఉండడు అంటానికి ఎమ్మెల్యే మనిషి కాదా? ఎమ్మెల్యే మనిషే కదా. అయితే ఇప్పుడు వీళ్ళలో ఖచ్చితంగా ఆయన కూడా ఉండొచ్చు, ఉండకుండా కూడా పోవచ్చు, కానీ వీళ్ళలో ఉండే అవకాశం కూడా ఉంది.
ఈ నలుగురిలో అండి ఒకళ్ళు ఎమ్మెల్యే గారు, మిగిలిన ముగ్గురు ఆయన పక్కన వచ్చారు అని అన్నాం అనుకోండి, ఓకే, అది బాగానే ఉంది. ఇక్కడ మనం గమనించినప్పుడు 18వ అధ్యాయం 1వ వచనంలో అతడు మామ్రే దగ్గర ఉన్నటువంటి సింధూరవనంలో ఎండవేళ అబ్రాహాం గుడారపు ద్వారము దగ్గర కూర్చున్నప్పుడు యెహోవా అతనికి కనబడ్డాడు అని చెప్పేసి అన్నాడు 1వ వచనంలో. 2వ వచనంలో చూసేటప్పుడు అతడు కనులెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలవబడి ఉన్నారు. అంటే ఈ ముగ్గురు మనుషుల్లో ఖచ్చితంగా ఒకళ్ళు పైన చెప్పినట్లుగా యెహోవా అయి ఉండాలి. ఒకసారి ఒకళ్ళు ఎవరో చెప్తుంటే విన్నాను నేను. అక్కడ ఎవరు అనుకున్నారు? ముగ్గురు, తండ్రి, కుమారుడు, పరిశుద్ధ ఆత్మ దిగి వచ్చారు అని అన్నారు. ఓకే, అట్లా ఒక్కసారి ఆ పాయింట్ పక్కన పెట్టు అని అన్నాను. పక్కన పెట్టి నువ్వు ఇందాక చెప్పిన పాయింట్ అంటే ఆయనే చెప్పాడు తండ్రిని గురించి. యోహాను సువార్తలో ఉంటుంది కదా, మీరు ఏ కాలమందైనా ఆయన స్వరూపాన్ని చూడలేదు, ఏ కాలమందైనా సరే ఆయన స్వరం వినలేదు అని చెప్పేసి అన్నాడు కదా. ఇది ఎవరి గురించి? అది ప్రభు అయినటువంటి యేసు తండ్రిని గురించి వాళ్ళతో చెప్పాడు కదా అని అన్నాడు. మరి ఏ కాలమందైనా ఆయన స్వరూపాన్ని చూడలేదు, ఆయన స్వరాన్ని వినలేదంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ముగ్గురు వచ్చి ఉంటారా? ఖచ్చితంగా తండ్రిని గురించి చెప్పేటువంటి విషయం ఏమిటి అంటే ఏ కాలంలో కూడా ఆయన స్వరూపాన్ని వాళ్ళు చూడలేదు. మరొక మాట స్ట్రైట్గా చెప్పాలి అంటే అసలు తండ్రి యొక్క ప్రత్యక్షత అనేటువంటిది డైరెక్ట్గా బైబిల్లో లేదు ఎక్కడ కూడా. మరది తండ్రి కాకపోతే ఆ ముగ్గురు మనుషులు తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మని కొందరు అనుకుంటారు. తండ్రి అవకాశమే లేదు. అయితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో ఒక వ్యక్తి ఖచ్చితంగా యెహోవా అయి ఉండాలి, మిగిలిన ఇద్దరు దేవదూతలు అయి ఉండాలి. ఎట్లా మనం చెప్పగలమంటే ఆల్రెడీ 1వ వచనంలో అని చెప్పేశాడు యెహోవా కనబడ్డాడు అని అన్నాడు. తర్వాత 2వ వచనంలో అన్నాడు కనులెత్తి చూస్తే ముగ్గురు మనుషులు కనబడ్డారు అని అన్నాడు. సరే, ఇక అబ్రహాము అతని దగ్గరికి వెళ్ళాడు. వాకిట్ నుంచి పరిగెత్తుకొని వెళ్ళి వాళ్ళని ఎదుర్కొని నేల మట్టుకు వంగి 3వ వచనంలో ప్రభువా నీ కటాక్షం నా మీద ఉంటే నీ దాసుని దాటిపోవద్దు అని చెప్పేసి అన్నాడు. తర్వాత వాళ్ళకి ఆతిథ్యం ఇస్తూ ఉన్నాడు. ఆతిథ్యం ఇచ్చిన తర్వాత ఆతిథ్యాన్ని వాళ్ళు తీసుకున్నారు. వాళ్ళు తీసుకున్న తర్వాత సందర్భాన్ని కనుక మనం గమనించినట్లయితే 8వ వచనం తర్వాత అతడు వెన్న, పాలు తను సిద్ధం చేయించిన దూడని తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనం చేయొచ్చుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిల్చుండెను. ఆతిథ్యం ఇచ్చాడు. 9వ వచనం వారు అతనితో నీ భార్య అయిన శారా ఎక్కడుంది అని అడిగారు. అదుగో గుడారంలో ఉంది అని చెప్పాడు. మరి సందర్భం వచ్చింది కాబట్టి చెప్తూ ఉన్నాను. అతిథులు వచ్చారు, ఆతిథ్యం ఇస్తూ ఉన్నారు. వంట అయితే ఆమె చేసింది, తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చి ఆతిథ్యం ఇచ్చేటప్పుడు శారా అక్కడ లేదు, వడ్డించే సందర్భంలో లేదా వాళ్ళు తినే సందర్భంలో. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అబ్రాహాం అయితే అక్కడ ఉన్నాడు. అంటే కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే హెబ్రీల కల్చర్ ఎట్లా ఉంటుంది అనేటువంటి దాని గురించి స్టడీ చేస్తూ ఉంటారు. అంటే ఇంట్లో వంట ఎవరు చేస్తారు, పిండి ఎవరు పిసుకుతారు, లేకపోతే ఇంకా డీటెయిల్డ్గా అయితే అబ్రాహాం వెళ్ళేనేమో అక్కడ కోడెను సిద్ధపరిచాడు, ఈమెమో పిండి పిసుకుతూ ఉంది. నాన్ వెజ్ రెడీ చేసేటువంటి ఆ పని తను తీసుకున్నాడు, వంట చేసే పని తను చేసింది. వడ్డించేటప్పుడు మళ్ళీ శారా లేదు, వాళ్ళు భోజనం చేస్తూ ఉన్నారు. భోజనం చేసేటప్పుడు నీ భార్య అయిన శారా ఎక్కడుంది అని అడిగారు. అడిగితే అదుగో గుడారంలో ఉంది అని చెప్పాడు. అందుకు ఆయన మీదటికి ఈ కాలం నీ వద్దకు నిశ్చయంగా మరల వస్తాను, మీదటికి ఈ కాలంలో నిశ్చయంగా మరల వస్తాను. అంటే ఒకసారి రావటం మాత్రమే కాదు, మరలా రాబోతాను అనేటువంటిది కూడా చెప్పాడు. నిశ్చయంగా మరల వస్తాను, అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. బాగా గమనించండి, శారా ఆయన వెనక ఉండిన గుడారపు ద్వారమందు వినుచూ ఉండెను. అంటే చాలా దూరం ఎక్కడో లేదు, అది ఆ వెనకాలే ఉంది. ఇక్కడ ఇంకొక పాయింట్ మనకి ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. అదేమిటి అంటే వాళ్ళ గుడారం ఎట్లా ఉంటుంది అనేటువంటిది కూడా మనకు అర్థమవుతుంది. ఇంకా మనకి చెప్పాలంటే ముందు గది వెనక గది అని అంటాం కదా, మధ్యలో గోడ అడ్డు ఉంది, అటువైపు వాళ్ళకి భోజనం పెడుతున్నారు అన్నట్లుగా వాళ్ళ టెంట్లోనే పార్టీషన్స్ కూడా ఉండేవి. ఇక్కడ మనం గమనించినప్పుడు శారా ఆయన వెనక ఉండిన గుడారపు ద్వారమందు వింటూ ఉంది. అంటే భోజనం వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ ముందుకైతే రాలేదు కానీ వెనకాల ఉండి ఏం మాట్లాడుకుంటున్నారని వింటూ ఉన్నారు. ఇదండి ఆడవాళ్ళు ఎప్పుడు అట్లా వింటూ ఉంటారండి అయ్యగారు, మీరు తెలుసుకోవాలంటారు ఒక ఆయన. సరే,
వాళ్ళు జాగ్రత్తగానే వింటారు. మీరు చూడండి, ఇంటికి వచ్చినప్పుడు మగవాళ్ళు మాట్లాడుకుంటారు, వాళ్ళు ఏదో టీ పెడతారు, అవి పెడతారు, ఈ పెడతారు, వాళ్ళ పనిలో ఉన్నారని ఎప్పుడు అనుకోవద్దు. వాళ్ళ చెవులన్నీ ఇక్కడే ఉంటాయి. మనుషులు పని దగ్గర ఉంటారు కానీ చెవులన్నీ ఇక్కడే ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ఆడవాళ్ళకి చాలా బాగా వినపడతాయి. ఏదన్నా మంచి మాట చెప్పండి, ఖచ్చితంగా వాళ్ళ చెవుల్లోకి వెళ్ళదు. కానీ ఏదన్నా సనగండి, గొనగండి, ఏదన్నా అనండి, ఏంటో అన్నావు అంటారు. ఏమనలేదు వెళ్ళంటే అన్నావు నువ్వు అంటారు. మరి వాళ్ళకి వినపడినప్పుడు చెప్పొచ్చుగా, నువ్వు ఫలాంది అన్నావని. చెప్పరు. అట్లని వినపడలేదని కాదు, వాళ్ళకి బాగా వినపడతాయి. ఒకసారి ఒకళ్ళు ఇంటికి వెళ్తే చెప్తున్నారు, అన్న అట్లా టీ పెడుతుందా, ఆ గదిలో ఉందనుకుంటామా, ఇక్కడ మనం మాట్లాడేదంతా కూడా వెళ్ళిన తర్వాత చెప్పిద్దన్నా, అందుకనే చిన్నగా మాట్లాడుతున్నా అంటున్నాడు. మరి నీకు తెలుసు కదా అంత బాగా చెవులు వినపడతాయని. అంటే మనం అనుకుంటూ ఉంటాం కానీ, అంటే శారాని కూడా మీరు చూడండి, భోజనం వండింది, ఇచ్చేసింది, వెళ్ళిపోయిన తర్వాత ఆమె చేసుకోవటం లేదు. ఆమె శారా ఆయన వెనుక ఉండిన గుడారపు ద్వారమందు వింటూ ఉంది. అబ్రాహాము వచ్చిన తర్వాత ఏం చెప్పారో తెలుసా వాళ్ళంటే, నాకు అన్నీ తెలుసులే అనిది. లేకపోతే కొంతమంది ఏం తెలియనట్టు ఏం చెప్పారు అని అంటారు. అంటే వాస్తవంగా అప్పటికే అంతా విన్నది ఆమె వింటూ ఉంది. అబ్రహామును శారాయును బహుకాలం గడిచిన వృద్ధులై ఉండేరి, స్త్రీధర్మము శారాకు నిలిచిపోయాను. ఇక అది మీకు తెలుసు, స్త్రీధర్మం అంటే ఏంటనేటువంటిది. నెలసరి అని అంటూ ఉంటాం కదా, పిల్లలు పుట్టేటువంటి అవకాశం ఇంకా లేదు. ఆ గర్భసంచి యొక్క దాని బలం అనేటువంటిది ఉడికిపోయింది, ఇంకా స్త్రీధర్మం నిలిచిపోయింది అని చెప్పేసి అంటూ ఉంది. శారా, నేను బలము ఉడికిన దానినైన తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకుంది. అది వినేసి, ఇప్పుడు నేను మీదిటికి ఈ కాలానికి వస్తాను, శారా ఖచ్చితంగా బిడ్డను కంటుంది అని చెప్పేసి అన్నాడు కదా, నిశ్చయముగా నేను మరలా వస్తాను, అప్పుడు కుమారుడు కలుగుతాడంటే, సరేలే నా పని అయిపోయింది, మా ఆయన పని కూడా అయిపోయింది అని చెప్పేసి ఒక నవ్వు అట్లని నమ్మలేదని కాదు. కొంతమంది అది అవిశ్వాసం అంటారు కదా, అవిశ్వాసం కానే కాదు అసలు అది. మరి ఏమిటా నవ్వుకు అర్థం అంటే, ఈ వయసులో నేను బిడ్డను కంటానా అని ఆమె వయసును బట్టి ఒక నవ్వుకుంది. కానీ అంటే ఒకసారి అబ్రహామును ఊహించుకొని ఉండిద్ది. అబ్రహాం ఒకవేళ ఏ పిల్లోడినైనా ఎత్తుకున్నాడు అనుకోండి, ఎవరు మీ మనవడా అని వచ్చి అడుగుతారు తెలియని వాళ్ళు అయితే, అంతే కదా. శారా ఎత్తుకుంది అనుకోండి, ఏంటి మీ మనవడా అని అడుగుతారు. ఇప్పుడు మేము ఆ బిడ్డల్ని ఎత్తుకోవటం ఏంటని ఒక నవ్వుకుంది. అంతేగాని దేవుని నమ్మకైతే కాదు. ఆమె కూడా చాలా విశ్వాసం కలిగినటువంటి ఆమె కాబట్టి ఆమె ఒక నవ్వుకుంది. అంతటా యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలైన నేను నిశ్చయముగా ప్రసవించదనని శారా నవ్వనేలా అని అన్నాడు. ఈ గద్దింపును బట్టి కొంతమంది అపనమ్మకం అని అనుకుంటారు. అది అపనమ్మకం కానే కదా. తర్వాత మనం శారా యొక్క జీవితాన్ని కనుక స్టడీ చేస్తే అది ఖచ్చితంగా అపనమ్మకం కాదు. ఇప్పుడు నేను బిడ్డని కంటం ఏంటి, మా ఆయన ఇప్పుడు తండ్రి అవటం ఏంటి అనే నవ్వు తప్ప వేరేమీ లేదు అని నవ్వనేలా. యెహోవాకు అసాధ్యం ఏదైనా ఉన్నదా, మీదిడికి ఈ కాలంలో నిర్ణయకాలం ముందు నీ ఎదుగు తిరిగి వచ్చేదనో, అప్పుడు శారాకు కుమారుడు కలుగును. మరలా ఇక్కడ చెప్తున్నాడు అగైన్, నిర్ణయ కాలంలో నేను తిరిగి వస్తాను. ఒక స్పెసిఫిక్ టైం ఉంది, నాకంటూ ఒక టైం ఉంది. అప్పుడు నేను బిడ్డని ఇస్తాను. మీదిటికి ఈ కాలంలో నేను మరలా వస్తాను, వచ్చేసరికి నువ్వు బిడ్డను గంటావు అని చెప్పేసి అన్నారు. శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన, అవును నువ్వు నవ్వావు. అప్పుడు ఆ మనుషులు అక్కడి నుంచి లేచి సొదొమ తట్టు చూచిరి. 16వ వచనం జాగ్రత్తగా గమనించండి. అప్పుడు ఆ మనుషులు అక్కడి నుంచి లేచి సొదొమ తట్టు చూచిరి. అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళెను. అబ్రహాము దగ్గరికి ఎంతమంది వచ్చారు భోజనానికి? 3 వచ్చారు. సొదొమ గొమొర్రా నాశనం చేయడానికి లోతు దగ్గరికి ఎంతమంది వెళ్ళారు? 2 వెళ్ళారు. ఈ వచ్చిన 3లో 2 వెళ్ళారు, ఒకరు మిస్ అయ్యారు. అంతే కదా, స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ముగ్గురులో 2 అక్కడికి వెళ్ళారు, ఒకరు మిస్ అయ్యారు. అంటే ఆ ఒక్కరు ఎవరై ఉండాలి? అబ్రహాము దగ్గరికి వచ్చినప్పుడు 3 ఉన్నారు, కానీ లోతు దగ్గరికి వెళ్ళినప్పుడు సొదొమ గొమొర్రా నాశనం చేయటానికి ఇక అక్కడి నుంచి బయలుదేరుతూ ఉన్నారు. బయలుదేరేటప్పుడు వారిని సాగనంపటానికి వారితో కూడా వెళ్ళాను. 17వ వచనం, అప్పుడు యెహోవా, మరల చూడండి, అప్పుడు యెహోవా, నేను చేయబోయే కార్యం అబ్రహాముకు దాస్తానా? అంటే అసలు ఇంతకీ నేను ఎందుకు వచ్చాను అనుకున్నావు? బైబిల్లో చెప్తాడు, అబ్రహాము దేవుని స్నేహితుడు. నేను చేయబోయే కార్యం అబ్రహాంకి దాస్తానా? వాస్తవంగా నేను ఏదో భోజనం చేసి వెళ్ళటానికి రాలేదు, ఒక ముఖ్యమైన పని మీద వచ్చాను. నేను చేయబోయే కార్యం నీకు దాస్తానా?
అబ్రహాము నిశ్చయముగా బలముగల గొప్ప జనం అవుతాడు, అతని మూలముగా భూమిలోని సమస్త జనాలు ఆశీర్వదించబడతాయి అని అంటూ ఉన్నాడు. ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పింది అతనికి కలుగజేయనట్లు తన తరువాత తన పిల్లలు తర్వాత వాళ్ళు కూడా న్యాయములు జరిగించు, నీతి న్యాయములు జరిగించు యెహోవా మార్గాన్ని గైకొంటకు అతడు వారికి ఆజ్ఞాపిస్తాడు. ఖచ్చితంగా నీకు పిల్లలు కలుగుతారు అబ్రహాం, నీ పిల్లలకు నువ్వు నేర్పిస్తావు, బాగా నేర్పిస్తావు నీతి న్యాయాలు, అది నాకు తెలుసు. 20వ వచనమో యెహోవా మళ్ళీ చెప్తున్నాడు రిపీటెడ్గా, యెహోవా 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 మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గురించిన మొర గొప్పది గనుక వాటి పాపం బహు భారమైనది గనుక నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన మొర చొప్పునే వారు సంపూర్ణంగా చేశారో లేదో చూచెదను, చేయని వాడలా తెలుసుకొందును. తిరిగి నేను వచ్చిన పని ఏంటంటే సొదొమ గొమొర్రా యొక్క మొర అక్కడికి వచ్చింది, నాకు చాలా గొప్పగా ఉంది. అయితే ఆ భారం అనేటువంటిది, ఆ పాపం బహు భారమైంది కనుక నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన మొర చొప్పున వాళ్ళు సంపూర్ణంగా చేశారా. మనమంటాం కదా పాపం పండిందా. ఇది ఇంకా మీకు బాగా అర్థం అవ్వాలంటే, ఇప్పుడు ఉన్నాయో లేవో కానీ చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళంటే మామిడికాయలో లేకపోతే ఇంకేదో సపోటాకాయలో ముఖ్యంగా తెచ్చి బియ్యం డబ్బాలలో పెట్టేవాళ్ళు, లేదా వరిగడ్డలో పెట్టేవాళ్ళు. పిల్లలకి పొద్దున్నే లేవగానే పని ఏంటంటే పొద్దున్నే లేవగానే అవన్నీ తీసి పండినయా లేదో చూస్తారు, చూసి మళ్ళీ మొత్తం కప్పెట్టేసి మళ్ళీ పెడతారు. మళ్ళీ పొద్దున్నే లేవగానే ఏం చేస్తారంటే ఇవాళ రేపు అంత పరిస్థితులు లేవు, వాళ్ళు పండిని తెచ్చుకుంటున్నారు తినేస్తున్నారు. కానీ చిన్నతనంలో కాయలు కాసినప్పుడు చెట్టు నుంచి తెచ్చి ఆ పని చేసేవాళ్ళు, పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు, ఒరే రోజు చూస్తే పండవరా అని. అంటే రోజు చూస్తే పండవంటే ఒకసారి ఒకళ్ళు అన్నారు, నాకు బాగా గుర్తు, నేను చూసాను దానికి ఎట్ట తెలిసిద్ది అంటున్నాడు పిల్లోడు. అంటే అదేదో మనిషి దానికి తెలివితేటలు ఉన్నాయని కాదు, నువ్వు చూసిన సంగతి దాన్ని తెలియటానికి. అంటే పిల్లలకు కూడా తెలివితేటలు ఉంటాయి, అంటే నేను చూసిన సంగతి దాన్ని తెలియాలి కదా అని. అందుకని అలా 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 తీసి కొంచెం చూస్తుంటే, అంటే రోజు చూస్తే పండవంటే అవి క్లోజ్డ్గా ఉంటే ఆ వేడికి అవి మగ్గుతాయి. మీరు రోజు దాన్ని బయటికి తీస్తే ఈ చల్లగాలి లోపలికి వెళ్ళిపోతుంది. ఈ చల్లగాలి లోపలికి వెళ్ళి రోజు కొంతమంది రోజు పొద్దున కూడా కాదు, మధ్యాహ్నం ఒకసారి సాయంత్రం ఒకసారి రోజు 10 సార్లు తీస్తారు. అన్నిసార్లు తీసే పండవ అవి. ఎందుకు పండవ అంటే దానికి తెలుసని కాదు, అన్నిసార్లు తీసిన తర్వాత లోపల వెచ్చదనం ఉండదు, ఇంకా ఆ వెచ్చదనం పోతుంది. మనం అలా వరిగడ్డలో కప్పెట్టేది బియ్యం కూడా ఏంటంటే బియ్యం వెచ్చగా ఉంటాయి, బియ్యంలో పెడితే కూడా వేడిగా ఉంటుంది. మీకు ఎప్పుడైనా సరే చెమ్మ ఏదైనా వచ్చిందనుకోండి, మీకు ఉప్పులో కూడా సాల్ట్ డబ్బా ఉంటుంది కదా, చిన్న సాల్ట్ డబ్బా ఇట్లాగా మనం స్ప్రే చేస్తూ ఉంటాం, ఆ సాల్ట్లో కూడా 4 బియ్యం గింజలు వేస్తారు. ఎందుకంటే ఆ ఉప్పులో చెమ్మ ఉంటే బియ్యం లాగేసుకుంటూ ఉంటుంది. బియ్యం గింజ యొక్క స్వభావం ఏంటంటే అది చెమ్మను లాక్కుంటుంది, కాబట్టి బియ్యంలో చెమ్మ ఉండదు, వేడి ఉంటుంది. అందుకనే బియ్యంలో కప్పెడితే కూడా పండుతూ ఉంటాయి. అయితే అది పండిందా లేదా మనం చూస్తూ ఉంటాం. దేవుడు కూడా ఏం చేస్తున్నాడంటే జనాల పాపం, మనుషుల పాపం పండిందా లేదా చూస్తూ ఉంటాడనమాట, చూస్తూ ఉన్నాడు ఆయన. అయితే ఆయన భాషలో చెప్పాలి అంటే వాళ్ళ పాపము సంపూర్ణమైనదో లేదో దాన్నే మనం ఏంటంటే పాపం ఉంది, ఆడి పాపం ఇంకా పండలేదండి అని అంటూ ఉంటాం. మీ పాపం పండే రోజులు వస్తాయిలే అని అంటాం. అంటే పాపాలు పండటాలు పచ్చిగా ఉండటాలు ఏంటని అనుకుంటారు. పండటాలు పచ్చిగా ఉండటాలు కాదు, అది మా దేవుని భాషలో చెప్పాలంటే సంపూర్ణం అవటం. దేవుడు ఆ పాపం సంపూర్ణమయ్యేదాకా ఆయన చూస్తున్నాడు. ఒక్కోసారి మనం తొందరపడతాం, వాడు అలాంటోడు వీడు ఇలాంటోడు, దేవుడు ఉన్నాడో లేడో ఎందుకు అన్నట్లు వదిలిపెట్టాడు. దేవుడు ఉన్నాడు, వాళ్ళని చూస్తూ ఉన్నాడు, కాకపోతే వాళ్ళ పాపం ఇంకా పండలేదు, అందుకనే వదిలిపెట్టాడు. వస్తుంది, ఆ టైం వస్తుంది, అప్పుడు ఖచ్చితంగా ఆయన చేయాల్సింది చేస్తాడు. 21వ వచనంలో అంటున్నాడు, నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన మొర చొప్పున వారు సంపూర్ణంగా చేసిరో లేదో చూచెదనో, చేయని యెడల నేను తెలుసుకొందును. 22వ వచనమో, ఆ మనుషులు అక్కడి నుంచి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. మళ్ళీ చెప్తున్నా, 3 వచ్చారు. ఆ మనుషులు అక్కడి నుంచి తిరిగి సొదొమ వైపుగా వెళ్ళారు. సొదొమకి 2 వెళ్ళారు దేవదూతలు. ఆ తర్వాత క్లియర్గా చెప్పాడు. ఇక్కడ అంటూ ఉన్నాడు, అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిలో నిలుచున్నాడు. అంటే ఆ 3వ వ్యక్తి ఎవరు? ఆయన యెహోవా, తండ్రి కాదు. చెప్తూ ఉన్నాడు, మీరు ఎప్పుడూ ఆయన స్వరం వినలేదు, ఆయన స్వరూపం చూడలేదు. యోహాను సువార్త 5వ అధ్యాయం 37వ వచనంలో క్రీస్తు ప్రభు చాలా క్లియర్గా యూదులకు డిక్లేర్ చేస్తూ ఉంటాడు, చాలా క్లియర్గా.
యోహాను సువార్త 5వ అధ్యాయం 37వ వచనము క్రీస్తు ప్రభు అంటూ ఉంటాడు, మరియు నన్ను పంపిన తండ్రి నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. జాన్ 5:37. మరియు నన్ను పంపిన తండ్రి నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు, మీరు ఏ కాలమందైనా ఆయన స్వరం వినలేదు, ఆయన స్వరూపం చూడలేదు, ఏ కాలంలో కూడా. కాబట్టి పాత నిబంధనలో తండ్రి ప్రత్యక్షమయ్యాడు అనేటువంటిది మన ఊహ అంతే. ఆయన ఏ కాలంలో కూడా ఆయన స్వరం వినలేదు. ఇక్కడ $1 మిలియన్ ప్రశ్న ఏమొస్తుందంటే, అయితే ఏదెను తోటలో ఆదాముతో మాట్లాడింది ఎవరు? ఆదామా నువ్వెక్కడా అని అన్నాడు కదా, అది కూడా తండ్రి కాదా అన్నాడు ఒక ఆయన. జాన్ 5:37, 5:37, మీరు ఏ కాలం అందైనా. కాబట్టి మనకు అట్లా అనిపిస్తూ ఉంటుంది. ఆయన ప్రత్యక్షతను ఎవ్వరు చూసింది లేదు. అట్లయితే మోషే చూసింది ఎవరు? మోషే ఆయన మహిమను చూశాడు కదా అని అంటూ ఉంటాం. తండ్రి యొక్క ప్రత్యక్షతను చూసినటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు. అట్లయితే సీనాయి పర్వతం మీదకి దిగొచ్చింది ఎవరు? దేవుని మహిమ దిగొచ్చారు. మోషే అక్కడ 10 ఆజ్ఞలు తీసుకుని వచ్చాడు కదా, ఎవరు? మీరు ఏ కాలం మందైనా ఆయన స్వరం వినలేదు, ఆయన స్వరూపం చూడలేదు. నెవర్. క్రీస్తు ప్రభు చెప్తున్నాడు, నెవర్. అది ఎప్పుడు కూడా జరగలేదు. మరి అప్పుడంతా జరిగింది ఎవరు? కేవలం ఒక దేవదూత అంటే లేదు, దేవదూత అయితే కాదు. యెహోవా అనేటువంటి పేరట క్రీస్తు ప్రత్యక్షమయ్యాడు. ఆయనకి యెహోవా అనేటువంటి పేరు ఉంది. ఆయన యెహోవాగా పిలువబడ్డాడు. ఆయన దేవుడు, ఆయన ప్రత్యక్షమయ్యాడు. 3 మనుషులు వచ్చారు అన్నట్లుగా కనబడ్డారు. కానీ ఆ 3 మనుషుల్లో మనకు దేవదూతలు వాళ్ళు 2 సొదొమ గొమొర్రా నాశనం చేయడానికి లోతు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇంకా యెహోవా సన్నిధిలో అబ్రహాము నిలుచున్నాడు. అంటే ఆ నిలుచున్నటువంటి 3వ వ్యక్తి యెహోవా. ఆ కాన్వర్జేషన్ కనుక చూస్తే ఇంకా మనకు క్లియర్గా కనబడుతూ ఉంటుంది. 23వ వచనం, 18వ అధ్యాయం 23వ వచనం, అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనే, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా? అయ్యా చేయిస్తావా అనలేదు, చేయుదువా అంటే ఎవరు చేయబోతున్నారు? అది నువ్వే చేయబోతున్నావు. అది ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉన్నాయోళ్ళ, దానిలో 50 మంది నీతిమంతుల నిమిత్తం ఆ స్థలాన్ని నాశనం చేయక కాయవా? ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుడు నీకు దూరమవునుగాక. నీతిమంతుని దుష్టునితో సమానంగా ఎంచుడు నీకు దూరమవునుగాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చెప్పడా? సర్వలోకమునకు న్యాయము తీర్చువాడు. అసలు ఈ పదాలు చూడండి. సర్వలోకానికి న్యాయం తీర్చేవాడు న్యాయం చేయడా అంటే 26వ వచనంలో, యెహోవా సొదొమ పట్టణంలో 50 మంది నీతిమంతులు నాకు కనబడితే వారిని బట్టి ఆ స్థలం అంతా కాయుదును. మళ్ళా కూడా ఫస్ట్ పర్సన్లో కాయుదును. ఇఫ్ ఐ ఫైండ్ ఇన్ అ సోడోమ్ 50 righteous within the city, then I will spare all the place for their sake. I will spare all the place. నేను ఆ పట్టణం కాపాడుతాను నాకు కనబడితే. అంటే ఇక్కడ వచ్చినటువంటి ఆయన ఎవరు? దేవదూత అయితే ఖచ్చితంగా కాదు. నేను కాపాడుతాను, నేను మాటిస్తున్నాను అంటే ఎవరిది? తండ్రి అయితే కాదు. మనకు కనబడేది మికా 5:2లో చెప్తున్నాడు, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షం అవుతూ ఉన్నాడు. ఎవరు? ఆ బెత్లెహేములో పుట్టేటువంటి ఆయన, క్రీస్తు ప్రభు, మెస్సేగా రాబోయేటువంటి ఆయన. కాబట్టి యేసు యొక్క ప్రత్యక్షతలు పురాతన కాలం నుంచి శాశ్వత